खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्नः विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। हरि ओम। नामस्मरण। बाधा निवारिणी वेदनहारिणी वेदनहारिणी बाधा निवारिणी बाधा निवारिणी वेदनहारिणी वेदनहारिणी वेदस्वरूपिणी वेदस्वरूपिणी वेदविलासिनी वेदविलासिनी वाणीस्वरूपिणी वाणीस्वरूपिणी ज्ञानब्रह्माणि ज्ञानब्रह्माणि बाधा निवारिणी वेदनहारिणी वेदनहारिणी त्रिभुवनरञ्जनी त्रिभुवनरञ्जनी भवभयभञ्जनी भवभयभञ्जनी त्रिभुवनरञ्जनी भवभयभञ्जनी परमपावनी परमपावनी कलिमलहारिणी कलिमलहारिणी माता भवानी माता भवानी मनोदुःखहारिणी मनोदुःखहारिणी परमपावनी
కలిమలహారిణి మాతా భవాని మనోదుఃఖహారిణి అవిద్యానివారిణి అవిద్యానివారిణి అజ్ఞానహారిణి అజ్ఞానహారిణి అవిద్యానివారిణి అజ్ఞానహారిణి నిత్యసంతోషిణి నిత్యసంతోషిణి మమకారనాశిని మమకారనాశిని అహంకారనాశిని అహంకారనాశిని వేదస్వరూపిణి వేదస్వరూపిణి ఆనందరూపిణి ఆనందరూపిణి ఆత్మజ్ఞానదాయిని ఆత్మజ్ఞానదాయిని అహంకారనాశిని అహంకారనాశిని వేదస్వరూపిణి వేదస్వరూపిణి ఆనందరూపిణి ఆనందరూపిణి ఆత్మజ్ఞానదాయిని ఆత్మజ్ఞానదాయిని మాతా భవాని మాతా భవాని మనోదుఃఖహారిణి మనోదుఃఖహారిణి బాధానివారిణి బాధానివారిణి వేదనహారిణి వేదనహారిణి అహంకారనాశిని వేదస్వరూపిణి ఆత్మజ్ఞానదాయిని ఆనందరూపిణి 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 ఖానిలాగ్న్యబ్ధరిత్ర్యంతం స్రక్ఫణీవోద్గతం యతః ధ్వాంతచ్ఛిదే నమస్తస్మై హరయే బుద్ధిసాక్షిణే హరయే బుద్ధిసాక్షిణే హరయే బుద్ధిసాక్షిణే. కల్పితమైనటువంటి జగత్తు మనకెంతో కీడు చేస్తుందనేటటువంటి భావన మనకు కలుగుతూ ఉన్నప్పటికీ, కల్పితమైనటువంటి జగత్తు మనల్ని భ్రమకు లోను చేస్తుందనేటటువంటి విషయం మనకు తెలిసి ఉన్నప్పటికీ, కల్పితమైనటువంటిది ఒక మేలు చేస్తుంది,
అది చాలా గొప్ప మేలు చేస్తుంది. కల్పితమైనటువంటి దాంట్లోనే మనం ఉన్నాం కావున కల్పితమైనటువంటి దానినే మనం ఆధారం చేసుకొని ఆ కల్పితమైనటువంటి దాని ద్వారానే దేంట్లో కల్పితమై ఉందో దానిని తెలుసుకోగలుగుతాం. తాడులో పాము కనపడుతూ ఉంది. పాము తాడు అని తెలియదు కనుక భ్రమలో ఉన్నాం. కానీ విశ్లేషణ విచారణ అంతా కూడాను ఈ పాము సత్యమా, ఈ పాముకు ఆధారం ఏమిటి, అధిష్టానం ఏమిటి, అధ్యస్థమైనటువంటిది కల్పితమైనటువంటిది ఇలా కనపడుతోందంటే ఇది దేంట్లో కల్పితమై ఉంది, ఏది దీనికి అధిష్టానంగా ఉంది, ఏది అవకాశం ఇచ్చింది, ఏది సత్యమైనటువంటిది అని అన్వేషణ చేయడానికి అధిష్టానం మనకు తెలియదు కావున, పరబ్రహ్మ మనకు ప్రస్తుతం తెలియదు కావున దాంట్లోకి వెళ్ళడానికి ఈ పామే ఆధారంగా ఉంది. పాము గురించి ఆలోచించి, పామును గమనించి, పామును పరిశీలన చేసి, పామును బాగా 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 చూసి 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 చివరికి ఆ పామును చూస్తూ ఆ యథార్థంగా ఉండేటటువంటి ఆ కల్పితాన్ని గ్రహించగలుగుతాం. ఈ పాము కల్పితము అని చెప్పేసి తదేకంగా చూస్తే, కాస్త మనసును నెమ్మది చేసి చూస్తే, కాస్త శాస్త్రజ్ఞానం తెచ్చుకొని మరీ చూస్తే ఆ పామును అన్వయిస్తూ అన్వేషణ చేస్తూ అన్వయ వ్యతిరేకం ద్వారా కూడా వెళుతూ విశ్లేషణ చేస్తూ వెళితే ఈ పాము అనేటటువంటిది కల్పితమని పామే తాడు దగ్గరికి తీసుకొని వెళ్ళి పాము అదృశ్యమైపోతుంది, తాడు మిగిలిపోతుంది. ఈ కల్పితమైనటువంటి మనోబుద్ధులు కానీ అంతఃకరణం కానీ ఇవన్నీ కూడాను మనల్ని భ్రమపెడుతూ ఉండవచ్చు, మనల్ని పక్కకు తీసుకొని వెళుతూ ఉండవచ్చు. కానీ శాస్త్ర జ్ఞానం కనుక తోడయ్యేటట్లయితే ఇదే కల్పితమైనటువంటి అహంకారం చిట్టి చివరకు మనల్ని సాధన ద్వారా నేను నేను అనేటటువంటి అహంకారం, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు మూలం ఏమిటి, నేను ఎలాగ ఉద్భవించాను అనేటటువంటి భావన కూడా అహంకారానికే కలుగుతుంది. అహంకారమే తెలుసుకుంటూ వస్తుంది. శాస్త్రజ్ఞానం తోడైతే, సద్గురు కృప తోడైతే ఈ అహంకారం నేను 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 అనేటటువంటి అహంకారం, నేనెవరు, నేను ఎలా వచ్చాను, నా మూలం ఏమిటి, నేను ఎలా తయారయ్యాను, ఏది ఆధారంగా ఉన్నది అని చెప్పేసేటటువంటి అన్వేషణ అహంకారమే చేస్తుంది. అహంకారమే చేసి 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 చివరకు లోపలికి తీసుకొని వెళుతూ, శాస్త్రజ్ఞానం లోపలికి తీసుకొని వెళ్ళమంటుంది కనుక, లోపలికి వెళ్ళమంటుంది కనుక అలా ప్రయాణం చేసి వెళుతూ 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 చివరకు అహంకారం తన మూల స్వరూపాన్ని చూచినప్పుడు, తన ఆధారభూతమైనటువంటి చిదాభాసాన్ని చూసినప్పుడు, అరే ఇది ఇలా నేను ఉద్భవించానా, ఇక్కడి నుంచి నేను వచ్చానా, ఇది ఆధారమా అని చెప్పేసి, అరే అయితే నేను ఎలా ఉన్నాను, నేను ఇదే కదా, నేను దీంట్లో నుంచి వచ్చిన దాన్నే కదా, నేను తనే కదా అని చెప్పేసి తనలో లయించిపోతుంది. అలా లయించిపోతుంది కనుక అహంకారం మనకు మేలు చేసింది అవుతోంది. ఎలా మేలు చేయగలుగుతుంది? అది శుద్ధమవుతోంది కనుక. శుద్ధమని ఎలా అంటాం? శాస్త్రజ్ఞానం వస్తుంది కనుక. శాస్త్రంలో వేదాంతంలో ఉన్నటువంటిది పరబ్రహ్మ జ్ఞానమే కావున ఈ అహంకారానికి ఆ పరబ్రహ్మ జ్ఞానం అంటే ఈ బుద్ధికే, ఈ మనస్సుకే అది ముందు అర్థం అవ్వాలి కావున, మనస్సులో ఈ పవిత్రత రావాలంటే శుద్ధ జ్ఞానం వచ్చి చేరాలి కావున, అది చేరుతూ ఉంటే మనస్సు బుద్ధి చిత్తం అన్ని పవిత్రమై అహంకారం కూడా శుద్ధమవుతూ ఉంది. అంటే అలా అయిన తర్వాత లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, దేని ద్వారా అయితే అది నేను తెలుసుకుంటున్నాననే భావన కలిగి మేల్కొందో అక్కడ లయించిపోతుంది, అక్కడ అదృశ్యమైపోతుంది. అందుకని అహంకారం చెడు అని అనడానికి లేదు. అహంకారం ఎప్పుడు చెడు? మనం బహిర్ముఖం అయిపోయి ప్రపంచంలోకి వెళుతూ ఉంటేనే అది చెడు అనుకోవాలి. లేకపోతే గనక అది మంచినే చేస్తుంది. శాస్త్రజ్ఞానం తోడైతే మంచే చేస్తుంది. అందుకే మనకు ఆదిశంకర్ల వారు, సురేశ్వర్ల వారు చెప్తూ ఉన్నారు, అహంలో 2 అంశాలు ఉన్నాయి అంటారు. అహంకారంలో 2 అంశాలు ఉన్నాయి. 2 అంశాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇన్ని రోజులు చూస్తున్నాం, మనకు తెలుసు. కానీ ఇలా చెప్తారు, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి అని అంటారు. ఒక అంశ ఏమిటి? ఇదం అంశ. ఇదం అంటే ఈ పాటికి మనందరికీ బాగా అర్థమైపోయింది. ఇదం అనేటటువంటి అంశ, ఇది 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 అనేటటువంటి అంశ. అహంకారానికి దాని ముందున్నటువంటి ప్రపంచం ఇదం అంశ అవుతోంది, ఇదం అవుతోంది. అంటే ఇదం 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 అనేటటువంటిది. అహంకారంలో ఇదమును కోరేటటువంటిది ఒకటి ఉంది, ఇదం కావాలనుకునేటటువంటిది ఒకటి ఉంది, ఇదమే సర్వం అనుకునేటటువంటిది ఉంది, ఇదంతో తాదాత్మ్యతను చెందేది ఒకటి ఉంది. అహంకారంలో 2 అంశాలు. 2 అంశాల్లో ఒక అంశ ఇదం అంశ. ఇదం అంశ, ఆ ఇదం అంశ ఇదంనే చూస్తూ ఉంటుంది, ఇదంలోకే వెళుతూ ఉంటుంది, ప్రపంచంలోకే వెళుతూ ఉంటుంది, ప్రపంచమే కావాలంటుంది, ప్రపంచమే సత్యం అనుకుంటుంది, ప్రపంచంలోనే సుఖం ఉంది అనుకుంటుంది, ప్రపంచంలోకే ప్రవర్తిస్తూ ఉంటుంది, ప్రపంచంలోనే అన్వేషణ చేస్తూ ఉంటుంది. ఇలా ఇదంలోకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇదం అంశ. ఇదంలోకే వెళ్ళేది, ఇదంలోకే వెళ్ళు, ఇదంలోకే వెళ్ళు, ఇదాన్నే చూడు, దాన్నే చూడు, అదే ఉంది అని చెప్పేటటువంటిది ఇదం అంశ. అదే అహంకారంలో అనిదం అంశ అనేది ఇంకొకటి ఉన్నది అంటారు. అదే అహంకారంలో అనిదం అంశ అని ఉంది. అనిదం అంశ అంటే ఏమిటి? ఇదం అంశ అంటే జడ పదార్థంలోకి తీసుకొని వెళ్ళేది, ఇదం అంశ అంటే
ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళేది. ఇదం అంతా కూడాను అనాత్మతత్వానికి సంబంధించినటువంటి అన్వేషణ చేసేటటువంటిది ఇదం అంశ. కనుక అనిదం అంశ అని ఒకటి ఉంది. అనిదం అంశ ఏమిటంటే అదే చైతన్యం. ఆత్మ లోపల అదే అనిదం అంశ అనేటటువంటిది ఆ చైతన్య ప్రకాశం, ఆ దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి జ్యోతి ప్రకాశం. ఏదైతే అహంలో వెలిగిపోతూ ఉందో, అహాన్ని వెలిగిస్తూ ఉందో, అహాన్ని వెలిగించి అహము అనేటందుకు, అహం అనేటందుకు అవకాశాన్ని కల్పించిందో అది అనిదం అంశ, అది చైతన్యం, అది చిత్, అది చిదాభాసం, అది లోపలే ఉండేటటువంటి ఆత్మ. ఆ అనిదం అంశ అనేటటువంటిది అహంలో ఉంది. అహంకారంలో 2 అంశాలు ఉన్నాయి. మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే ఇదం అంశనే పట్టుకొని ఉన్నాం. సురేశ్వరాచార్యుల వారు అంటారు, అనిదం అంశని పట్టుకోండి, ఇదం అంశని విడిచిపెట్టండి. అహంకారాన్ని విడిచిపెట్టమని అనే దానికంటే, ఎందుకంటే అహంకారాన్ని విడిచిపెడితే నేనెట్లాగా, నా ఉనికెట్లాగా, నా బ్రతుకెట్లాగా, నేను ఎట్లా సాధన చేయాలి, అహాన్ని విడిచిపెట్టి సాధన చేయమంటే మనకు అర్థం కాదు. అహాన్ని విడిచిపెట్టి ఎలా చేస్తాం, ఏం చేస్తామని. అందుకని మన స్థాయిలో నుంచి ఆలోచిస్తూ సురేశ్వరుల వారు మనకు బోధ చేస్తున్నారు. కావున మనకేం అర్థమవుతుందో దాన్ని పట్టుకొని అహంలో అనిదం అంశం ఉన్నది అని చెప్పి మొదలుపెట్టారు. అహంలో ఇదం అంశం ఉన్నది, అహంలో ఇదం అంశాన్ని వదలండి అంటే మామూలుగా ఉండే వాళ్ళకి పర్లేదులే అహం ఉంటుంది, పర్లేదులే నేను ఉంటాను, పర్లేదులే నాకేం కాదు అని అంటాం కనుక అహంకారం కూడా అడ్డు తగలదేమో, అహంకారం కూడా పర్లేదులే చెయ్యి నేనున్నాను కదా అని అంటుందేమో. ఎందుకంటే ఇంకా తెలుసుకోలేదు తన స్వరూపం ఏమిటో. తన స్వరూపం తెలుసుకోలేదు కావున నేను ఉండాలి అంటుంది, నేనే ఉండాలంటుంది, నేను ఉండాల్సిందే అంటుంది, నేను వదలను అంటుంది. అందుకని నువ్వు వదలక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు ఉన్నావు, నీలో 2 ఉన్నాయి, రెండిట్లో ఒకదాన్నే వదిలేస్తున్నాను, ఇంకోదాన్ని నేను పెట్టుకుంటాను, కనుక నువ్వు ఉంటావు అని చెప్పి దానికి చెప్తూ ఉంటే, సరే నేను ఉంటాను కదా, అయితే నేను కూడా నీతో ఉంటాను, నేను నీ మాట వింటాను, నువ్వు నా మాట వింటావు, నేను నీ మాట వింటాను అని చెప్పేసి అంటుంది. మనం అనుకుంటాం కదండి ప్రమాణాలు, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా. కొంతమంది ప్రారంభంలో వాళ్ళ మాటే వింటారు, ఎందుకంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక చెప్పినవి వింటారు, చెప్పకుండానే చూపులతో కూడా వింటారు, ఇలా వింటూ ఉంటారు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత మామూలు అయిపోయేటప్పటికి చెప్పాల్సి వస్తుంది. ఏమండి నా మాట వినండి, నా మాట వినండి, మీరు చూపులతో ఈ మధ్యన అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇప్పుడు నా మాట వినండి. ఆ రోజుల్లో చూపులతోనే, అసలు ప్రేమ మొదలైంది చూపులతోనే, దాని తర్వాత చూపులతోనే సైగలన్నీ కూడాను. తర్వాత ఏమైంది, ఆ చూపులు మామూలు అయిపోయినాయి. అంటే చూసి 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 ఇంతే కదా అనుకున్నారు. అందుకని చెప్పేసి దాని తర్వాత ఏమైంది, చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ చెప్పాలి, చెప్తాను వినండి, చెప్తాను వినండి అని చెప్పేసి. ఆ స్థాయి కూడా దాటిపోయింది అనుకోండి, గట్టిగా అరవాల్సి వస్తుంది. వింటారా లేదా, అసలు ఏంటి మీరు అని చెప్పేసానంటే సర్లే వింటానులే అని. అహంకారానికి అలాగ కమాండ్ కావాలన్నమాట. అందుకని చెప్పేసి నీ మాట నేనే వింటాను, నీ మాట వింటున్నా కదా, ఇదిగో వింటున్నా కదా అంటే తర్వాత ఏం చేస్తానంటే ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఇదిగో కనీసం మన ఇద్దరం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకెవరన్నా వచ్చినప్పుడు కానీ వాళ్ళ ముందు కసురుకోవడం కానీ, వాళ్ళ ముందు ఇలా చులకం చేయడం కానీ ఇది బాగోలేదు. అయితే మీరు కూడా చులకం చేయకండి, అయితే నువ్వు కూడా చులకం చేయొద్దు. అయితే అగ్రిమెంట్ ఏమిటి, వాళ్ళ ముందు నా మాట నువ్వు విను, నీ మాట నేను వింటా, ఇది అగ్రిమెంట్ అనమాట. కనీసం వాళ్ళ ముందైనా పరువు ఉండని, ఏదో నీ ముందు ఎలాగో నాకు పరువు లేదు కానీ అని చెప్పేసి, పిల్లల ముందు కూడా ఎలాగో పరువు లేదని తెలిసిపోయింది కానీ, అందుకని చెప్పేసి బయట వాళ్ళ ముందైనా ఉండని, అందుకని చెప్పేసి నా మాట నువ్వు విను, నీ మాట నేను వింటా, అగ్రిమెంట్. ఇలా అగ్రిమెంట్ అనమాట. అలా అహంతో కూడా ఒక చిన్న అగ్రిమెంట్ అయిపోతుంది. ఏమిటి, ఏదే నిన్నెక్కడ తీసేస్తున్నావు, మొత్తం ఏదో ఇదం అంశాన్ని అలా తీసేస్తున్నా, అది ఎలాగో జడం కదా అది తీసేస్తున్నా, నీలోనే గొప్పది ఉంది కదా, ఉందా, ఉంది, దాన్నే నేను పట్టుకుంటున్నా, నువ్వు ఉంటావు అంటే నేను ఉంటాను కదా, అయితే నేను కూడా నీ తోడు ఉంటా, నువ్వు నా తోడు నేను నీ తోడు. ముందు తోడేస్తుంది తోడేలాగా, ఇప్పుడు తోడు ఉంటుంది, తేడా అదనమాట. అందుకని చెప్పి తోడు నడుస్తూ వస్తుంది. అలా వస్తూ వస్తే కొంచెం 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 అనిదం అంశ ఎక్కువ అర్థమవుతూ వస్తుంది, అనిదం అంశకు సంబంధించిన జ్ఞానం పెరుగుతూ వస్తుంది, ఇలాగా ఆ వెలుగు పెరుగుతూ వస్తుంది. ఇలా పెరగగా 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 అనిదం అంశ పెరిగిపోయి అహంకారానికి నెమ్మదిగా జ్ఞానోదయం కలుగుతూ వస్తుంది. పశ్చాత్తాపం పడే లెవెల్కి ఎవరన్నా వచ్చారనుకోండి, అయ్యో ఎందుకు చేశాను ఇది, ఎందుకు ఇట్లా అయింది, ఏమిటా పొరపాటు అనే లెవెల్కి వస్తారు నెమ్మదిగా శుద్ధమైతే. అశుద్ధంగా ఉన్నప్పుడు నా ఇష్టం ఇట్లానే చేస్తా, నీకేమైతే ఏంటి, నాది అంతే, నా ప్రవర్తన అంతే, నువ్వు ఏమనుకుంటే నాకేంటి, ఎవరు నువ్వు అసలు అనుకోవడానికి, నా ఇష్టం నా స్వేచ్ఛ అని అనుకునే లెవెల్ ఒకటి ఉంటుంది. అలా ప్రవర్తిస్తారు. కానీ కొంచెం పరిశుద్ధం అవుతూ వచ్చి, కొంచెం తెలుస్తూ వచ్చి, కాస్త శుద్ధమైతే, కొంచెం ప్రేమ పెరిగితే, కొంచెం దయగలుగుతూ ఉంటే, కొంచెం జ్ఞానోదయం అవుతూ ఉంటే కాస్త కాస్త అర్థం అవుతుంది. ఎందుకు చేస్తున్నాను ఇది, ఎందుకు ఇలా చేస్తున్నాను, బాధ ఎందుకు పెడుతున్నాను, ఎందుకు ఇట్లా అనాలి, ఎందుకు ఇట్లా చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. అలా వచ్చినప్పుడు నా తప్పే అనుకుంటా, చేయకూడదే అలా అనిపిస్తుంది. అలాగే అహంకారానికి జ్ఞానం ఎక్కువ అవుతూ వస్తే శాస్త్ర పరిచయం ఎక్కువై, సద్గురు సంపర్కం సంబంధం ఎక్కువై, కృప ఎక్కువై, ఇలా పరిచయం ఎక్కువ అవుతూ వస్తే
అహంకారానికి తెలుస్తూ ఉంటే అవును ఏమిటి నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను, నాలో ఏముంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు నాకు మూలం, అసలు ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎట్లా తెలుసుకుంటాను, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ వచ్చి దానికి అర్థమైపోతూ వస్తుంది. అరే నేను ఇంకెవళ్ళదో తీసుకున్నట్టున్నానే, వాళ్ళది తీసుకొని నాది అనుకున్నట్టున్నానే, నాదేమీ లేదే, నాది లేకపోతే ఉన్నదంతా వాళ్ళదే కదా, ఉన్నది చైతన్యందే కదా, ఉన్నది పరమాత్మదే కదా అని ఇటువంటి స్థితిలోకి వచ్చిన భక్తుడు పరమాత్మ ముందుకు వెళ్ళినప్పుడు ఉత్తుత్తగా మాట్లాడాడు. నిజంగానే భావన కలుగుతుంది, నాదేమీ లేదు, ఉన్నది నీదే, ఉన్నది నువ్వే, నా అహంలో ఉన్నది నువ్వే, మనసులో ఉన్నది నువ్వే, దాన్ని కదిలించేది నువ్వే, దాన్ని వెలిగించేది నువ్వే, అనుభవంలో అసలు అనుభవాన్ని నాకు కలిగించేది నువ్వే, నువ్వు లేకపోతే అనుభవం కూడా దొరకదు, నువ్వు లేకపోతే వస్తువు తెలియదు, నువ్వు లేకపోతే అసలు ఏమీ తెలుసుకోలేను, ఏమీ చేయలేను, నీవే నడిపించేది అనే భావనలోకి వెళ్ళిపోతారు. అది తెలిసిపోతుంది నిజంగా. అంతకుముందు అసలు నువ్వు లేవు, నీతో నాకు సంబంధం లేదు, అసలు నువ్వే లేవు, నేనే ఉన్నా, ఇలాంటి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధమవుతూ వస్తే ఉన్నది నువ్వే అనే లెవెల్కి వెళ్ళిపోతారు చిట్టు చివరకు. అందుకని చెప్పేసి ఉన్నది నిజమా ఆయనే, అదే యథార్థం, ఆ స్థాయిలోకి వెళుతుంది. అహంలో 2 అంశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏది పెంచితే అది మనకు తత్సంబంధిత ఫలితాన్ని మనకు అందిస్తుంది. అందుకని ఇదం అంశాన్ని విడిచిపెట్టండి, అనిదం అంశాన్ని పట్టుకోండి. అనిదం అంశలో పరమాత్మ తత్వం ఉంటుంది. ఆ పరమాత్మ అంశ కూడా ఈ అహంలో ఉంది, లోపల ఉంది. అది అనిదం అంశ, ఇది ఇదం అంశ అని చెప్తూ ఉన్నారు. అలా మనం పట్టుకొని ముందుకు వెళ్ళేటట్లయితే చాలా చక్కనైనటువంటి జ్ఞానం కలుగుతుంది. కానీ ఇది ఎలాగండి మనం అర్థం చేసుకోవడం, ఇంకొంచెం ఏమన్నా తెలియజెప్తారా అని సురేశ్వరాచార్యులను అడిగితే ఇదిగో చెప్తానంటారు. ఆయన ఏం చెప్తున్నారనంటే, ఒక మంచి చెక్క అంటే ఒక చెట్టుకు సంబంధించినటువంటి ఒక చెక్క, వుడన్ బ్లాక్, ఒక చెక్క, ఒక సుమారు ఇంత మందం ఉండేటువంటి ఒక చెక్కను తీసుకొని వెళ్ళి బాగా మండుతూ ఉండేటటువంటి అగ్నిలో ఉంచితే ఒక 10-15 నిమిషాల తర్వాత హోమగుండంలో మనం వేస్తుంటాం సమిధల్ని, వేసిన తర్వాత అవి ఎర్రగా మండిపోతూ వస్తాయి, ఎర్రగా కాలుతాయి అన్నమాట. ఎర్రగా కాలినప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే అది చెక్కలా కనిపించదు, అది సమిధలా కనిపించదు, అది అగ్నిలానే కనిపిస్తుంది. అగ్నే ఉంటుంది, మనం అగ్నే అంటాం దాన్ని. అసలు మనం అది చెక్క వేరు అగ్ని వేరు అని చూడలేం, మనం రెండింటిని వేరు చేయలేం, రెండు ఒకటైపోయి ఉంటాయి కనుక అగ్నిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ చెక్కకు వచ్చేస్తుంటాయి కనుక చెక్కని మనం చూసినప్పుడు చెక్కలో అగ్ని ఉంది ఇలాంటివన్నీ మనం ఏం అనుకోం, ఎందుకంటే అగ్నే అనుకుంటాం. అదో అలా మండిపోతుంది అది అగ్నే అంటాం, చెక్కని చూడం, అక్కడ చెక్క వేరు అగ్ని వేరు చూడం, చెక్కలో అగ్ని ఉంది ఇలాంటివి చూడం. అలాంటి పరిస్థితే మన అహంకారానిది. అహంకారంలో అనిదం అంశ అట్లానే ఉంటుంది. అనిదం అంశ అహంలో ఎట్లా ఉంటుంది, ఈ అహంకారం ఒక చెక్క, అహంకారంలోకి ఈ చెట్టు మొద్దు ఈ చమిద అహంకారం అంటే. అహంకారం ఇప్పుడు ఈ అహంకారంలోకి ఎట్లాగైతే చెట్టు మొద్దులోకి ఎట్లాగైతే వెలుగు వచ్చేసిందో, ఆ అగ్ని యొక్క వేడి వచ్చేసిందో, అగ్ని యొక్క కాంతి వచ్చేసిందో, అప్పుడు చెక్క కూడా మండిపోతూ ఉందో, ఈ చెట్టు మొద్దు కూడా మండిపోతూ ఇది కూడా వెలుగుతుంది. ఇప్పుడు ఈ చెట్టు మొద్దుని కాగడా అంటారు. దేన్నంటారు? ఆ చెక్కని బాగా నెయ్యి వేసి వెలిగించి అట్లా ముందుకు తీసుకొని వెళితే అది కూడా వెలిగిస్తుంది, దానికి కూడా వెలుగుంది. అది ఏమిటి వెలుగు? అగ్నిది వెలుగు. కానీ ఇప్పుడు మనం ఏమంటాం? ఈ కాగడా వెలిగించండి అంటాం. కాగడా వెలిగించడం అంటే అగ్నిలో ఉండే జ్యోతిని, అగ్నిలో ఉండే కాంతిని ఆ కాగడాకు ఆపాదింపజేస్తాం, అప్పుడు కూడా అగ్నే వెలుగుతుంది. కానీ ఇంధనంలాగా చెక్క పనిచేస్తుంది అంతే, ఇంధనంలాగా పనిచేస్తుంది, కానీ వెలిగేది మటుకు అగ్నే, ఆ వెలుగు అగ్నిదే. అందుకని చెప్పేసి మనం ఆ కాగడా పట్టుకొని ఎక్కడికైనా వెళితే అది కూడా వెలిగిస్తుంది, దాంట్లో నుంచి కూడా వెలుగు వస్తుంది. అలాగే ఆ వెలుగు ద్వారా మనం ఏమన్నా పనులు కూడా చేసుకోగలుగుతాం. అలాగే ఈ చెక్కలోకి ఎట్లాగైతే వెలుగు ట్రాన్స్ఫర్ అయిపోయిందో, వెలుగు వచ్చి చేరిపోయిందో, చెక్క వెలుగు రెండు ఒకటే అనుకుంటామో, చెట్టుమొద్దు రెండు ఒకటే అనుకుంటామో, సమిధ అగ్ని రెండు ఒకటే అనుకుంటామో, అలాగా అంతఃకరణంతో ఈ యొక్క చిదాభాసం కలిసిపోయింది. చిదాభాసం అంటే పరమాత్మ చైతన్యం యొక్క ప్రతిబింబం ఏదైతే అంతఃకరణంలో ఉందో ఒకటైపోయింది. అంతఃకరణంలో ఉండి ఒకటైపోయింది కనుక కలిసిపోయింది కనుక రెండు వేరు చూడలేం మనం. ఇప్పుడు ఎక్కడ చూస్తామండి? నిన్న హోమం చేసినప్పుడు ఇక్కడ కనపడుతోంది, అదిగా ఎర్రగా మండిపోతూ కనపడుతోంది. ఇది వేరు అనేటటువంటి భావన రాజు చూడగానే ఇదిగో అది కాలుతోంది అని అంటాం. అంటే అలా మండిపోతూ కనిపిస్తుంది అన్నమాట. అలాగా అంతఃకరణానికి కాంతి వచ్చింది, అహంకారానికి అలాగా వెలిగేటటువంటి తత్వం వచ్చింది, వెలిగిపోయే లక్షణం వచ్చింది. వెలిగిపోయే లక్షణం వచ్చినప్పుడు రెండు ఉన్నాయి దాంట్లో. చెక్క జడ పదార్థం, దాన్ని వెలిగించే అగ్ని తేజో పదార్థం,
రెండు ఉన్నాయి. అలాగే అహంకారంలో ఇదం అంశ జడ పదార్థం, అనిదం అంశ వెలిగేటటువంటి పదార్థం చైతన్య అంశ, అదే ఆత్మ అంశ, అది కూడా ఉంది. రెండు అంశాలు ఉన్నాయి కానీ కలిసిపోయినాయి కనుక మనకు తెలియదు కనుక అనిదం అంశాన్ని మనం గుర్తించాం. అనిదం అంశాన్ని ఆధారం చేసుకొని, వెలుగును ఆధారం చేసుకొని ఇదం అంశలోకి వెళ్ళిపోతాం. ఇదం అంశాన్ని వృద్ధిపరుస్తాం, ఇదమే సర్వం అనుకుంటాం. కానీ ఇదం నిలవాలనంటే అనిదం లోపల ఉంటేనే నిలుస్తుంది, ఇదం నిలవదు. అందుకని అహంకారం నిలుస్తోందంటే, అహంకారం పుట్టింది అని అంటే అనిదం అంశ కారణమైంది. అనిదం అంశలోనే జ్యోతి ఉంది, ఆ అనిదం అంశలోని జ్యోతి దీంట్లోకి వచ్చేసింది. అందుకని నేను తెలుసుకుంటున్నా అంటుంది. ఇప్పుడు కర్ర అందనుకోండి, ఆ చెట్టు మొద్దు సమిద అందనుకోండి, వెలుగు నాదే, నేనే వెలుగునిస్తున్నా, నా వల్లే వెలుగు వస్తోంది అని అనొచ్చు. ఎందుకంటే దానికి తెలియదు దాంట్లోకి వెలుగు అగ్నిలో నుంచి వచ్చిందని దానికి తెలియదు కనుక అది నేనే అంటుంది. ఆ నేనే అనేటటువంటిది ఇదం అంశ. అవరే నాలో వెలుగుంది, అరే వెలుగు వలన నేను వెలుగుతున్నా. ఆ వెలుగు అనేది ఏదైతే ఉందో, అగ్ని ఏదైతే ఉందో, అది అనిదం అంశ. రెండు కలిసిపోయి అస్సలు మిక్స్ అయిపోయినాయి. అసలు ఇది సపరేట్ చేయడానికే వీలు కావట్లేదు. అందుకని మనం కూడా అది తెలుసుకోలేకపోతున్నాం. నేను అంటానే కానీ ఆ నిజమైన నేను తెలుసుకోలేకపోతాను, యథార్థమైన నేను తెలుసుకోలేకపోతాను. ఎవరన్నా ఈ నేను గనక కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి మాట అన్నారు అనుకోండి, వెంటనే భంగపడిపోతుంది, వెంటనే గాయపడిపోతుంది, వెంటనే బాధపడిపోతుంది. ఎవరి వెంటనే బాధపడేది, ఎవరి వెంటనే దుఃఖపడేది? ఇది అహంకారం. ఎంత దళసరిగా ఉంటే, ఎంత దట్టంగా ఉంటే అహంకారం, అంత ఎక్కువగా దుఃఖం అనే పొగ కమ్ముకుంటుంది. దుఃఖం అంత ఎక్కువ వస్తుంది, అంత తొందరగా వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు, అంత తొందరగా బాధపడిపోతారు, అంత తొందరగా ఈ దుఃఖంలోకి వెళ్ళిపోతారు, వెంటనే వెళ్ళిపోతారు. ప్రతిదీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేదు అని అంటే తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకు? ఇదం అంశ ఎక్కువైపోయి ఉంటుంది వాళ్ళల్లో, జడం అంశ ఎక్కువైపోయి ఉంటుంది, దాన్ని ఎక్కువ చేస్తూ వెళతారు. అందుకనే ఒకానొక చోట చెప్తారు, సద్గురువు దగ్గరికి వెళ్ళడము అనంటే అహంకార నాశనము అని చెప్తారు. ఈరోజు చూసాం మనం, అహంకార నాశిని అవిద్యా నాశిని అని చెప్పేసి. అహంకారాన్ని నాశనం పొందించడం. అహంకారాన్ని వృద్ధిపరిచేవాడు సద్గురువు కాదు, అహంకారాన్ని వృద్ధిపరిచేవాడు వ్యాపారం ఉంది, నీతో ఏదో అవసరం ఉంది కనుక వాడిని అహంకారాన్ని వృద్ధిపరిచి, అహంకారాన్ని తృప్తిపరిచి. కొందరు అంటుంటారు, ఏదోలే ఆ వెళ్ళి ఏదో కాస్త అలాగా వాళ్ళని ఏదో అనేసేయి, అప్పుడు నీ పని అయిపోతుంది, వాళ్ళే అను, ఏం పోయింది, ఏదో చెప్పేయి, ఏం పోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఏదో అవసరం ఉంది కనుక, ఏదో పని ఉంది కనుక కాస్త అహంకారానికి తృప్తి కలిగి కాస్త పొగిడితే, కాస్త ఇది అది అంటే పని జరుగుతుంది అని. మోసమేం కాదండి, అహంకారానికి వాళ్ళకేది కావాలో మనం ఇస్తే, మనకేది కావాలో వాళ్ళు ఇస్తారు. ఈ ట్రాన్సాక్షన్ అంటారు దాన్ని. వాళ్ళకి అహంకారం తృప్తి కావాలి, అహంకారం తృప్తిపరచు, నీకేదో కోరిక తీరాలి, నీ కోరికను వాళ్ళు తీరుస్తారు. ఇది నార్మల్ ట్రాన్సాక్షన్, ప్రపంచంలో వ్యవహారంలో ఉండేవాళ్ళు చేసేటటువంటి పని ఇది. కనుక ఆ విధమైనటువంటి ప్రవర్తనలన్నీ మనలో వచ్చి చేరిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, సద్గురువును సమీపించినప్పుడు అహంకారాన్ని మటుకు వృద్ధిపరచడండి సద్గురువు. స్వామి చిన్మయానందుల వారి జీవితంలో ఇది ఎక్కువసార్లు చూసాం. ప్రేమను అందిస్తారు. ప్రేమను అందించడం అహంకారాన్ని వృద్ధిపరచడం కాదు, ఆ ప్రేమతత్వాన్ని తెలియజేస్తూ వస్తారు. ఎక్కడెక్కడైతే అహంకారాన్ని నిర్మూలన చేయాలో వెంటనే నిర్మూలన చేస్తారు. అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడు శిష్యుడికి కానీ భక్తుడికి కానీ కోపం వస్తుంది. ఎందుకంటే ఈయనెవరు నాకు చెప్పడానికి, అసలు ఏంటనుకుంటున్నాం, అహంకారం ఎవరినైనా ధిక్కరిస్తుంది, భగవంతుడినే లేడంటుంది, ఇంకా గురువు ఎంత, క్యా చీజ్ ఏ గురు, భగవాన్ దుయ్యనయ్యే, ఆయన్నే కాదంటుంది. ఇంక ఇదంతా అహంకారం అంత లెవెల్లోకి వెళ్ళిపోగలదు. అందుకని స్వామీజీ ఏం చేసేవారంటే, అలా ఏదైనా క్రమశిక్షణ చర్య తీసుకున్నా, వెంటనే ఏదన్నా మందలించినా, మనం మామూలుగా ఇళ్లల్లో మందలించేసి అలా వదిలేస్తాం. స్వామీజీ అలా చేసేవారు కాదు. శిష్యుల్ని భక్తుల్ని మందలించి మరుక్షణంలో మళ్ళీ ప్రేమను అందిస్తారు. నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఒక పుష్పాన్ని ఇవ్వడమో, ఒక పండునివ్వడమో, ఇలా తలబెట్టి ఆశీర్వదించడమో, ప్రేమగా పలకరించడమో, మళ్ళీ ఏదో మంచి విషయం చెప్పడమో, అలా కళ్ళల్లోకి చూడడమో చేస్తారు. ఎందుకు అని అడిగాము ఒకసారి. అడిగితే స్వామీజీ చెప్పారు, అహంకారయుక్తమైనటువంటి మనస్సుకి నువ్వు మంచి చెప్పినా తెలియజెప్పినా అది బాధపడుతుంది, భంగపడి నన్ను భంగపరిచాడినా అని దాన్ని గుర్తుపెట్టుకొని రియాక్ట్ అయ్యి నాకు దూరం అయిపోతారు వీళ్ళు. నాకు దూరం అయ్యారని నాకు బాధ కాదు, జ్ఞానానికి దూరం అయిపోతారే, శృతికి దూరం అయిపోతారే అని బాధ. అందుకని చెప్పి దూరం కాకూడదంటే వాళ్ళకి ఒకటి అర్థం కావాలి, ఈయన నన్ను కాదనట్లేదు, నాలో ఏదో చెడు లక్షణాన్ని కాదంటున్నారు, నన్ను ఖండించట్లేదు,
నన్ను భంగపరచట్లేదు, నాలో చెడుని భంగపరుస్తున్నారు, నాలో అహంని భంగపరుస్తున్నారు అని వీళ్ళకి అర్థమైతే అప్పుడు వాళ్ళు ఏది వదలాలో దాన్ని వదులుతారు, లేకపోతే నన్ను వదులుతారు, శాస్త్రాన్ని వదులుతారు. దానివల్ల వాళ్ళకు మేలు జరగదు. వాళ్ళు అప్పుడేం వదులుతారంటే, ఇదిగో ఈయనకు నా మీద ప్రేమ ఉంది కానీ నాలో ఏదో బాగలేదు కనుక దాని మీద కొంచెం కోపం ఉంది, కోపం ఆయనకి లేదు కానీ చూపెడతారు, దాని మీద కోపం ఉంది అని తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నా మీద ప్రేమ ఉంది కనుక నేను ఆయనతో ఉంటాను, కనుక నేను శాస్త్రం తెలుసుకుంటాను, కనుక నేను సాధన చేస్తాను, కావున నేను ముందుకు వెళతాను. కానీ నాలో ఏదో ఆయనకు నచ్చట్లేదు అందుకని ఆయన కోపం వస్తుంది, అది తీసేస్తాను అనే భావన వస్తుంది. లేదనుకోండి, ఇలాగా మనం మామూలుగా ఇళ్లలో ఏం చేస్తాం, కోపం వచ్చిందంటే అనేస్తాం, ఇంకా దాని తర్వాత మళ్ళీ ముఖం చూడడం, మళ్ళీ మాట్లాడాలంటే మళ్ళీ హట్ నేనేంటి మాట్లాడలేదు, వాళ్ళే మాట్లాడతారు, నేను ఎందుకు మాట్లాడాలి, నువ్వే మాట్లాడు, నేనేమాను అని చెప్పి మాట్లాడకుండా రోజులు గడిచిపోయినవి కూడా ఉంటాయి. అత్యవసరమైన పనులను కూడా మాట్లాడరు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడు అలా అన్నమాట. అలా ఘర్షణలు, అది అహంకారం కదా, అహంకారం. అవసరం అంటే నువ్వే వస్తావు నా దగ్గరికి, ఇట్లా మాటలన్నమాట. అవన్నీ కూడా అలా కాకుండా, అలా అయితే సపరేషన్ వచ్చి, డివిజన్ వచ్చి, దూరం అయిపోయి, అలా వేరైపోయి ఓ పెద్ద అగాధాలు సృష్టింపబడతాయి మధ్యలో. అలా కాదు. అందుకనే వెంటనే క్రమశిక్షణ చర్య తీసుకున్నారు, వెంటనే నెక్స్ట్ సెకండ్ మళ్ళీ వెంటనే ప్రేమను చూపెడతారు, వెంటనే మళ్ళీ ఆదరిస్తారు. అలా ఆదరించగానే మనిషికి ద్వేషం పెరగదు, ఆ డిస్టెన్స్ పెరగదు, ఆ బాధ పెరగదు. ఓహో నన్ను మటుకు ప్రేమిస్తున్నారు, ఓహో నాకైతే విలువనిస్తున్నారు, నేనైతే బాగా కావాలన్నమాట, నాలో ఏదో బాగాలేదు, అందుకని ఆ అన్వేషణ మొదలవుతుంది. ఆ ఇదం అంశాన్ని తీసేస్తారు. సద్గురు అలా ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. అంతేగాని మనం కూర్చోగానే నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నీలాంటోడు ఎక్కడ లేడు, అసలు నువ్వే గొప్ప, అసలు నువ్వు ఉంటేనే నేనుంటాను అనేటటువంటి వాడు కనుక తారసపడితే వాడు మార్గం చూపించడం కాదు కదా, లోపలికి దోచేస్తాడు ఎక్కడో అగాధంలో. అటువంటిది కాదండి. అందుకని ఒక చోట చెప్తారు, సద్గురువుని సమీపించడము అని అంటే అహంకారాన్ని అంతమొందించడము. అహంకారమే నేను అనుకునే వాడికి అది మృత్యువుతో సమానం. సద్గురువు మృత్యువుతో సమానం అంటారు. ఎప్పుడు అమృతత్వాన్ని ఇస్తాడు కనుక అహంకారానికి మృత్యు అయిపోతాడు, కాలస్వరూపుడు అవుతాడు అహంకారానికి, పరమశివుడు అవుతాడు అహంకారానికి. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ అనిదం అంశకి, జ్ఞానానికి, ఆ జ్ఞానాంశకి బ్రహ్మ అవుతాడు. దాని తర్వాత దానిని వృద్ధిపరుస్తాడు, దానిని పరంజ్యోతిలో కలుపుకుంటాడు, విష్ణువు అవుతాడు. అందుకని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్నారు. ఆ మహేశ్వరుడు ఆయనే, లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించేది ఆయనే, లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేది ఆయనే, అవిద్యను తొలగించేది ఆయనే, జడ పదార్థాన్ని జడంశని తొలగించేది ఆయనే. అలా తొలగిస్తూ బ్రహ్మ అంశని, ఆ జ్యోతి అంశని ఉద్భవింపజేస్తూ మనం తెలుసుకునేలా చేస్తూ దానిని వృద్ధిపరుస్తూ అలా మనల్ని తీసుకొని వెళ్తారు. కనుక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ అనేటటువంటిది నిర్గుణ తత్వాన్ని, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర అనేటువంటి సగుణ బ్రహ్మని రెండింటిని చూపిస్తూ ఉంది. ఇదే దీంట్లో నిర్గుణాంశ ఉంది, సగుణాంశ కూడా ఉంది. సద్గురువు యథార్థంగా నిర్గుణ పరబ్రహ్మం, కానీ మన కోసం మన ప్రేమ, మనపై ప్రేమ వలన మనం అర్థం చేసుకునేటటువంటి పద్ధతిలో తెలియజెప్పాలి కనుక మన కోసం సగుణాంశ అవుతున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా రూపొందుతూ ఉన్నారు. అందుకని ఈ విధంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అహంకారంలోనే అనిదం అంశ ఉంది, ఆ అనిదం అంశనే మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనిదం అంశని విడిచిపెట్టేశాం, అహం అంశని పట్టుకుంటూ వెళుతున్నాం. అందుకని చెప్పేసి చూడండి, ఎలాగే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఉదాహరణ అర్థమైపోయిందో, ఈ చెక్క అగ్ని రెండు ఒకటైపోయినాయో, వేరు చేయలేకపోతున్నామో, అక్కడి నుంచి శాస్త్ర పరిశోధన మొదలవుతుందండి. మనకు శాస్త్రం అది వేరు చేసి చూపెడుతుంది. ఇదిగో ఇది నీలో ఉన్నటువంటి అగ్ని, నువ్వు వేరు, నువ్వు జడం చెక్క, ఇదిగో చెట్టు మొద్దు, ఇదిగో సమిధ, నువ్వు వేరు అది వేరు, నువ్వు జడానివి అది తేజోవంతమైనటువంటిది, రెండు కలవడం వల్ల నువ్వు వెలిగిపోతున్నావు, నీది కాదు వెలుగు, నీది అనద్దు, నీ లోపల ఉన్నటువంటిది, నువ్వు వెలగడానికి అది కారణం అని ఎలాగైతే చెప్పగలుగుతుందో, అదేవిధంగా మన అహంకారానికి శాస్త్రం వచ్చి చెబుతుంది, సద్గురువు వచ్చి చెప్తారు ఈ విధంగా ఇది వేరు అని అది వేరు అని. జడాన్ని పట్టుకున్నటువంటి వాడు జనన మరణాల్లో వెళతాడు, అనిదాన్ని పట్టుకున్నటువంటి వాడు కాలాతీతుడైపోతాడు, జనన మరణాలను దాటివేస్తాడు, మోక్షాన్ని పొందుతాడు, ఎప్పటికీ అమృత స్వరూపంలో ఉండిపోతాడు, అమృతానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, అమృతానందాన్ని అనుభవిస్తాడు. మనం అనుభవించేది మృణ్మయమైనటువంటి ప్రాపంచిక సుఖాన్ని, అది మళ్ళీ దుఃఖరూపమే ఇంకో రూపంలో. అందుకని చెప్పేసి అమృతమయమైనటువంటి ఆనందం కావాలనంటే అనిదం అంశని పట్టుకోవాలి, ఇదం అంశని విడిచిపెట్టాలి. ఇదం అంశని విడిచిపెట్టాలంటే వివేక బుద్ధి ఉదయించాలి అని అంటుంది శాస్త్రం. వివేక బుద్ధి ఎట్లా ఉదయిస్తుంది అని అంటే సులభమైనటువంటి పద్ధతి చెప్పారు సురేశ్వర్ల వారు. ఆయన అంటారు, ఈ అహంకారానికి ఏం చేయొద్దు, సత్సంగం కలిగించు.
అంటే ఏం సంఘం కలిగించాలి? శాస్త్రజ్ఞాన సంఘాన్ని కలిగించు. ఇంతే చెయ్యి, పరిచయం చెయ్యి, అలా అక్వైంటెన్స్ ఇప్పించు, అలా రికమెండ్ చేయి నువ్వు దానికి. ఇది ఏదో చూడు, ఇది కూడా చూడు, పర్లేదులే, నీకు మంచి చేస్తుంది, ఏదో బాగుంటుందిలే, అలా శాంతం కోసం అనిలే, అదో అలాగా నువ్వు టెన్షన్ ఎక్కువ వస్తుంది కదా నీకు ప్రపంచంలోకి వెళ్ళి, ఆ టెన్షన్ రిలీఫ్కిలే, ఇదిగో పీస్కిలే, అదిగో బీపీ పెరుగుతోంది కదా ఆ బీపీ తగ్గడానికిలే, ఇదిగో గుండె వేగంగా కొట్టుకుంటోంది కదా అది తగ్గడానికిలే, ఇలా చెబితే అహంకారానికి అవునులే ప్రశాంతత వస్తుంది, నాకు బాగా వస్తుంది, నువ్వు ఇంకా ఎక్కువ విజయాన్ని సాధిస్తావు ప్రపంచంలో అని అంటే ఇంకా బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది, సక్సెస్ మేనేజ్మెంట్ వస్తుంది, ఇలాంటివన్నీ అహంకారానికే. అలాంటివన్నీ చెబుతూ వెళితే అలా వింటదనమాట. ఇదిగో మెడిటేషన్లోకి వెళ్తే నీకు పీస్ వచ్చేస్తుంది, శాంతం వస్తుంది, అప్పుడు మీ ఆవిడని ఎక్కువ తిట్టచ్చు నువ్వు కావాలంటే, ఆయన ఎక్కువ కొట్టచ్చు నువ్వు కావాలంటే, శక్తి వస్తుంది అని అంటే అహంకారం వింటుందన్నమాట ముందు. అని లేకపోతే అహంకారం పోతుందంటే అది విందు. అందుకని అలానే చెప్తారు ముందు. అలా చెప్తూ నెమ్మదిగా దానికి జ్ఞానబోధ కలుగుతుంది. వివేక బుద్ధి రావాలనంటే ఇప్పుడు మనకున్నటువంటి అంతఃకరణాన్ని శాస్త్రజ్ఞానం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అందుకని ప్రారంభంలో మనం చేసేది ప్రయత్నం. ఆ ప్రారంభంలో ఆ దగ్గరికి తీసుకొని వెళ్ళడం, అలా దగ్గరికి తీసుకొని వెళితే ఆ సంబంధం వల్ల మాట పెరిగి ఇది అది తెలుసుకుంటూ అలా నెమ్మదిగా ముందుకు వెళ్ళేటప్పటికీ అక్కడ అహంకారానికి అర్థమవుతూ వస్తుంది, అంతఃకరణానికి అర్థమవుతూ వస్తుంది. ఓహో, దీంట్లో వేరేది ఒకటి ఉందన్నమాట, అది వివేక బుద్ధి. ఆ వివేక బుద్ధి పెరిగినప్పుడు ఏమవుతుంది? వివేక బుద్ధి అంతఃకరణంలోనే ఉద్భవిస్తుందండి. వివేక బుద్ధి అంతఃకరణంలోనే ఉద్భవిస్తుంది. అంతఃకరణంలోనే ఉద్భవిస్తుంది. ఎలా ఉద్భవిస్తుంది? శాస్త్రజ్ఞానంతో సంబంధం. శాస్త్రజ్ఞానం అంటే దేంతో సంబంధం? ఆత్మతో సంబంధం. కనుక ఆత్మతో సంబంధం కలగడం వలన శాస్త్రజ్ఞానం ద్వారా, ఆ శాస్త్రవాక్యాల ద్వారా ఆత్మజ్ఞాన సంబంధం. ఆత్మజ్ఞానం రాలేదు ఇప్పుడు, కానీ దాంతో సంబంధం వచ్చింది. ఆత్మజ్ఞానం ఏం రాలేదు, కానీ సంబంధం అదేంటో తెలుస్తుంది. ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ బ్రోషర్ ఇస్తారు కదండి మనకి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పేసి. అలా అడ్వర్టైజ్మెంట్ బ్రోషర్ ఇచ్చారు. లేదా ఈ రోజుల్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్ కనుక ఒక సీడీ ఇచ్చేశారు, ఒక వీసీడీగో డివిడీ ఇచ్చేశారు. ఇది చూసుకోండి ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు కొనుక్కుందురు అని చెప్పేసి. యాత్రలకు తీసుకెళ్లే వాళ్ళు ఇట్లానే ఇస్తుంటారు. యాత్రలకు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఆ యాత్ర డివిడీ ఒకటి ఇస్తారు, ఇది చూడండి మా ద్వారా మీకు బాగా ఉంటుంది యాత్ర అంటే మా దగ్గర రండి అని. డివిడీ ఏముందండి? డివిడీ ఒక 100 రూపాయల్లో అయిపోతుంది, 200 రూపాయల్లో అయిపోతుంది. కానీ మీరు కనుక దాన్ని ఒప్పుకొని వాళ్ళ కాంట్రాక్ట్లోకి వెళితే ఒక 70,000 కడతారు కైలాస యాత్రకి. దాంట్లో డివిడీ 10 రెట్ల ఖర్చు వచ్చేస్తుంది, వాడికి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇది ఒక వే అనమాట, మెథడాలజీ, ఇది ఒక మెథడ్ అనమాట అలా ఇవ్వడం అనేటటువంటిది. ఆ విధంగా మనం శాస్త్రజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు అలా ఇస్తూ వస్తుందన్నమాట. అది ఇదిగో దీంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉందని. ఆ వివేక బుద్ధి అట్లాంటిది అనమాట. ఆ వివేక బుద్ధి ఆత్మజ్ఞానాన్ని కలుస్తూ ఉన్నప్పుడు, ఆ ఆత్మ చైతన్యంతో సంబంధం పెట్టుకున్నప్పుడు శాస్త్రం ద్వారా దీనికి ఈ శక్తి వస్తుంది, వివేకం అనే శక్తి వస్తుంది. ఆ బుద్ధికి బుద్ధిలోనే ఒకటి ఉద్భవిస్తుంది అనమాట. ఆ వివేక బుద్ధి అహంకారాన్ని నాశనం చేసేంత వరకు పనిచేస్తుంది. అహంకారాన్ని తగ్గించేటంత వరకు, అహంకారాన్ని లయం చేసేటంత వరకు, అహంకారాన్ని అదృశ్యం చేసేటంత వరకు వివేక బుద్ధి పనిచేస్తుంది. అహంకారాన్ని అదృశ్యం చేస్తుంది కానీ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వలేదు వివేక బుద్ధి. ఎందుకు ఇవ్వలేదంటే సురేశ్వర్ల వారు అంటారు, వివేక బుద్ధి ద్వంద్వంలో జనిస్తూ ఉంది, ద్వంద్వంలో జనించింది. వివేక బుద్ధి యొక్క జననమే అంతఃకరణంలో జరిగింది కనుక దానికి ఆధారం ద్వైతం కనుక అది అద్వైతంలోకి తీసుకొని వెళ్ళలేదు. అందుకని అక్కడ వివేక బుద్ధి ఆగిపోతుంది, యథార్థ జ్ఞానం వస్తుంది, శృతి జ్ఞానమే వస్తుంది. అక్కడ శృతి జ్ఞానం గురుముఖత వస్తేనే మహావాక్య జ్ఞానం, అప్పుడు అది పరబ్రహ్మతత్వంతో ఐక్యం కలిగిస్తుంది. వివేక బుద్ధి కలిగించలేదు, ఎందుకంటే వివేక బుద్ధి ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ బుద్ధి, బుద్ధిలోనే కానీ వివేకం ఉన్నటువంటిది. అందుకని చెప్పేసి అది అంతఃకరణంలోనే ఉన్నటువంటిది కనుక అంతఃకరణం జడం, అంతఃకరణం అనాత్మ, అంతఃకరణంలో ఉన్నటువంటిది. కానీ అంతఃకరణంలో ఉన్నటువంటిది ఏం చేస్తోంది? అంతఃకరణంలో ఉన్నటువంటిది అంతఃకరణాన్ని తొలగించడానికి మటుకు ఉపకరించగలదు, అలాంటి స్థితిని కలిగిస్తుంది. కతకరేణువత్ అని అంటారు. కతకరేణు అంటే నీళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఏదన్నా దోషాలు ఉంటే ఏదన్నా ఉంటే అదంతా పైన పొడి వేశారనుకోండి, ఆ నీళ్ళల్లో అదంతా పొడి స్ప్రెడ్ అయిపోయి విశాలమైపు వ్యాప్తి చెంది అలా ఆ జలంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కానీ ఆ ఇతర పదార్థాలను అట్లా తీసుకుని వెళ్ళి అడుగు దగ్గరికి తీసుకుని వెళ్ళి అది కూడా ఆగిపోతుంది. అక్కడ ఆ పైనంతా తేట తెల్లంగా మంచి జలం వస్తుంది. అలాగనమాట ఈ వివేక బుద్ధి అలాగ దాంట్లో ఉండేదంతా తీసేస్తూ పోతుంది. ఇది అలాగే అడుగున పట్టడం కాదు, క్లీన్ చేసి పారేస్తుంది వివేక బుద్ధి, తీసేస్తుంది. అలా తీస్తూ వెళ్ళి చిట్టి చివరకు వివేక బుద్ధి వివేకంలోకి వెళ్ళి వదిలేస్తుంది. వివేకంలో నుంచి మనం జ్ఞానంలోకి వెళతాం. ఆ శృతి ద్వారా, సద్గురువు ద్వారా ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత అనుభవంలోకి వెళ్ళిపోతాం. నేనే ఆ జ్యోతి, నేనే ఆ అంతరాత్మ, ప్రత్యేగాత్మ అనేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఎలాగ జరుగుతుంది అని అంటే
శాస్త్రంలో ఒక చక్కని విషయాన్ని చెప్తారండి. అదేమిటి అని అంటే, ముందుగా మనం అహంకారం అనేటటువంటి కంచుకాన్ని వేసుకున్నాం గనక, ఒక తొడుగును వేసుకున్నాం గనక, అహంకారం అనేటటువంటి కంచుకాన్ని వేసుకున్నటువంటి వాళ్ళకే ఈ శాస్త్రం చెప్తూ ఉంటారు, ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. శాస్త్రం అనేటటువంటిది మనలాంటి వాళ్ళకే కానీ పరబ్రహ్మకి కాదని మనం తెలుసుకున్నాం, అంతఃకరణానికి కాదని మనం తెలుసుకున్నాం. అంతఃకరణం తెలుసుకోలేదు, అంతఃకరణంతో చిదాభాసం ఉంది గనక తెలుసుకుంటోంది. కనుక ఈ శాస్త్రజ్ఞానం ఎవరికయ్యా? చూడండి, సురేశ్వర్ల వారు, ఆదిశంకర్ల వారు కూడాను మన సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, ఎంత స్థాయిలోకి తీసుకొని వెళతారంటే, చిట్టి చివరిలోకి తీసుకొని వాళ్ళు అక్కడ చెప్తారు, ఈ శాస్త్రం కూడా అవిద్యలో భాగమే. ఎందుకంటే అవిద్యలో ఉండి కదా నువ్వు తెలుసుకుంటున్నావు. సద్గురువు నీకు చెప్పేవాడు వేరు, తెలుసుకునేవాడు వేరు అంటున్నావు కదా. సద్గురువు కూడా అధ్యాసే. కానీ దీనివల్ల నీకు ఎవరో నీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో పరబ్రహ్మ తప్ప అంతా కూడా ఇతరమైనటువంటిది పరబ్రహ్మ కాదు గనక అదంతా అధ్యాసలోకే వస్తుంది, అదంతా అవిద్యలోకే వస్తుంది. కానీ ఎలాంటిదయ్యా ఇది అని అంటే, స్వప్నంలో మనం ఉన్నాం, కలగంటున్నాం. ఆ కలలో ఒక్కసారి ఒక పెద్ద సింహం వచ్చి వా అన్నదనుకోండి, హూ అని లేస్తాం కలలో నుంచి. అది శృతి యొక్క రోర్ అంటారు, శృతి యొక్క ఆ గర్జన, వేద గర్జన అంటారు, వేదాంత గర్జన అంటారు దాన్ని. ఆ వేదాంతం గర్జిస్తుంది. మనం అవిద్యలో అజ్ఞానంలో ఉంటే అది కూడా మన కలలో భాగమై గర్జిస్తుంది. గర్జించేటప్పుడు ఒక్కసారి మేలుకుంటాం. ఆ గర్జన సద్గురు యొక్క ఆ మహావాక్య బోధ అని కూడా అంటారు. అలా మేలుకొలుపుతుందన్నమాట. అలా మేలుకుంటాం. అలాగా ఆ చిట్టి చివరిలోకి తీసుకుని వెళ్ళి చెప్తారు. కానీ ఇది అజ్ఞానంలో ఉన్నవాడు వింటే, ఓహో ఎలాగూ ఇంతే అన్నమాట, అందుకని చెప్పేసి గురువు లేడు, వేదజ్ఞానము లేదు అని వీడిక్కడే తమస్సులో కూరుకుపోయి ఉంటాడు. ఇది ఎవరికి చెప్పారంటే, చిట్టి చివరికి వచ్చేసి అక్కడ కూడా జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇంకా అది పట్టుకొని ఉంటే అక్కడ చెప్తారనమాట, ఉన్నది నువ్వే, కేవలం నువ్వే ఉన్నది, నీ స్వరూపమే పరబ్రహ్మ, నీకంటే అన్నమైనటువంటిది అంతా కూడా అవిద్యలోనిదే అని చెప్తూ వస్తారు. కానీ సురేశ్వరాచార్యుల వారికి, ఆదిశంకర్ల వారికి మనపై ప్రేమ కనుక అలా చెప్తూ వచ్చారు. కానీ ఎవరికి శాస్త్రజ్ఞానం? ఇప్పుడు మనకు శాస్త్రం కావాలి, సద్గురువు కావాలి. ఎవరికి కావాలి ఇదంతా? అహం కంచుక పరిధాయ, అహం అనేటటువంటి కంచుకాన్ని, అంతఃకరణం అనేటటువంటి కంచుకాన్ని మనం వేసుకున్నాం కనుక, ఆ చైతన్యానికి చిదాభాసానికి అంతఃకరణమైనటువంటి కంచుకం, ఆ తొడుగు తొడిగాం గనక, ఆ తొడుగు వేసుకున్నాం గనక ఇటువంటి వాడికి శాస్త్రం కావాలి. ఇటువంటి వాడికి శాస్త్రం ఉంటే ఆ శాస్త్ర వాక్యం ద్వారా మోక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఉదాహరణకు ఒక విషయాన్ని చూడండి. ఏమిటనంటే, అర్ధశాస్త్రవేత్తలు, ఇకానమిస్ట్స్, అర్ధశాస్త్రజ్ఞులు, అర్ధశాస్త్ర తత్వజ్ఞులు, వాళ్ళందరూ ఏం చేశారనంటే, ఒకసారి హిమాలయాలకు వెళదామని వెళ్ళారట. హిమాలయాలకు వెళదామని వెళ్ళి ఎవరిని గైడ్ని తీసుకువెళ్ళలేదు, వాళ్లే మంచు పర్వతాల్లోకి వెళ్ళి ఎక్కేసి అలా పైకి వెళ్ళిపోయి అలా ఆనందించేద్దాం, అలా చూసేద్దాం అనుకొని అలా వెళ్ళిపోయారట. హిమాలయాల్లోకి వెళ్ళారు. ఒక గ్రూప్ ఉందండి, వాళ్ళు 12 మంది ఎకానమిస్ట్స్, అర్థశాస్త్రంలో మంచి జ్ఞానం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సరే అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ ఉన్నారు, మంచు కొండలను వాళ్ళే ఎక్కేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళల్లో ఒక ఆయన మ్యాపులు తెచ్చుకున్నాడు, వాళ్ళల్లో ఒక ఆయన కంపాస్ తెచ్చుకున్నారు. ఆ మ్యాపులు ఆధారం చేసుకుంటూ కంపాసులు వేసుకుంటూ అలా అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట వాళ్ళు దారి తప్పిపోయినట్టు అనిపించేసింది. అసలు ఏం అర్థం కావట్లే, ఎటు వెళ్ళాలి అని అర్థం కావట్లే, ఏంటో అగమ్య గోచరంగా ఉంది. అలా వాళ్ళు ఒక శిఖరం పైన ఉన్నారు, ఇంక నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి అంతా అలానే ఉంది, ఎటు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇంతలో ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన సంచిలో చేయబెట్టి ఆయన దగ్గర మ్యాప్ని తీసి మ్యాప్ని చూశాడు. బాగా పరిశీలన చేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, ఆయనకే తెలుసు మ్యాప్ చదవడం. ఆయన చూశారు. కానీ ఆయన ఎకానమిస్ట్ అండి, అర్థశాస్త్రంలో నిపుణత్వం ఉంది, ఇంకా వేరే దాంట్లో లేదు. అయితే దాంట్లో చూశాడు దాన్ని పరిశీలన, పెద్ద మ్యాప్ని చూశాడు. ఆ చూసి అంతా చూసి దాని తర్వాత కంపాస్ తీశాడు. ఆ కంపాస్ని పెట్టి ఇలాగ చూసి ఎక్కడుందన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిపోయింది అన్నాడు. అందరి దగ్గర రండి అన్నాడు. అందరి దగ్గరికి వచ్చారు. అదిగో అక్కడ చూడండి అన్నాడు. ఏమిటి అక్కడ చూడండి, ఆ పెద్ద శిఖరం కనిపిస్తోంది కదా, శిఖరం కనిపిస్తోంది. అసలు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మార్గం వెతకాలి కదా, మనకు మార్గం తెలియాలి అంతే కదా, అందుకనే మ్యాప్ చూశాను నేను. మన నెక్స్ట్ ఎక్కడ మనం వెళ్ళాల్సింది అని. ఎక్కడ అని అంటే, చూడండి అక్కడ చూడు, ఆ శిఖరం కనపడుతుందా, ఆ శిఖరం ఉంది కదా, ఆ మంచు పర్వతం ఉంది కదా, మనం మ్యాప్ ప్రకారం దాని మీద ఉన్నాము. ఆయన అంటాడు, మ్యాప్ ప్రకారం మనం అక్కడున్నాము, ఆ పర్వతం మీద ఉన్నాము, అక్కడి నుంచి మనం ప్రయాణం
కనుక మనం అక్కడి నుంచి జర్నీ మొదలెట్టాలి. అక్కడి నుంచి మనం మొదలెట్టాలి. అక్కడి నుంచే మనం అక్కడి నుంచి పని అనేది బుద్ధి ఉందా లేదా నీకు? ఇక్కడ ఉన్నది ఇక్కడి నుంచి చెప్పకుండా అక్కడికి ఎట్లా వెళ్తావు? ఇక్కడి నుంచి చెప్పురా అంటే అక్కడి నుంచి మొదలెట్టాలి. అక్కడ ఉన్నామంటావు ఏంటి? మనం అనుకునేది కూడా అంతేనండి. మనం ఏమనుకుంటున్నాం? అక్కడున్నాం అనుకుంటున్నాం, అంతే కదా. మనం చైతన్యం అయితే, మనం చిదాభాసం అయితే అక్కడున్నాం అనుకుంటున్నాం. ఎక్కడ? ఆ పర్వతం మీద. అక్కడ మనకుండే వరల్డ్లీ నాలెడ్జే మ్యాప్, ఆ కంపాసే మన తలకాయ, అదేదో ఆ బుద్ధో ఏదో అనుకోండి. అది ఏం చూపెడుతోంది? ఆ మ్యాప్ని చూసి మనం అక్కడ ఉన్నాం అంటుంది. ఎక్కడ? అహంకారంలో ఉన్నాం, అంతఃకరణంలో ఉన్నాం. ఆ శిఖరం, అంతఃకరణంలో అహంకారం అనే శిఖరం పైన మనం ఉన్నాం, అక్కడున్నాం. మన జర్నీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అక్కడి నుంచే మొదలెట్టాలి. మనం ఉన్నది అక్కడి నుంచే మొదలెట్టాలి. అక్కడ లేము అని తెలుసుకోవడానికి అక్కడి నుంచి మొదలెట్టాలి. అక్కడే శాస్త్రం ఉంది, అక్కడే గురువు ఉంటాడు. నువ్వు అక్కడున్నానంటే గురువు కూడా అక్కడి నుంచే మొదలెట్టాలి కదా. నువ్వు ఇక్కడున్నానని అంటే కదా ఇక్కడి నుంచి చెప్పడానికి. ఒరే నువ్వు ఇక్కడి నుంచి మొదలెట్ట, నేను ఇక్కడెక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను అంటాడు. అక్కడ ఉన్నట్టు అక్కడి నుంచే గురువు మొదలెడతాడు. శాస్త్రం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని శాస్త్రం అవిద్యలో నుంచే ఉంది, గురువు అక్కడి నుంచే వస్తాడు. అక్కడికి వచ్చి అక్కడి నుంచి మనం చేయబట్టుకొని, ఒరే నువ్వు ఇక్కడ లేవురా, నువ్వు అక్కడ ఉన్నావురా అంటాడు. అప్పుడు వాడు చూసి అక్కడెక్కడున్నాను, ఎలా వెళ్తాను అక్కడికి? వాడు అక్కడ ఉన్నానని నమ్మడు. ముందు అసలు అక్కడ ఉందనేదే నమ్మడు. వాడు ఉండేది ఇక్కడే, కానీ వాడు అక్కడ ఉన్నాను అనుకుంటాడు. అక్కడ ఉన్నాను అనుకుంటాడు, కానీ గురువు అక్కడి నుంచి చెప్తుంటాడు, అరే ఇది కాదురా నువ్వు అక్కడ ఉన్నావు అంటే, అసలు అక్కడనేది ఉందా అంటాడు వాడు. అది అక్కడనేది ఉంది అని శ్రవణం ద్వారా చెప్పాలి. అక్కడే 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 అని మననం ద్వారా చెప్పాలి. అక్కడే నిజం, అక్కడే సత్యం అని నిధిధ్యాసనం ద్వారా చెప్పాలి. అప్పుడు బాగా జ్ఞానం కలిగితే అవునా అంటాడు. అక్కడ రా 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 అని చెప్పి అక్కడి నుంచి అలా తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అందరూ అదృశ్యమైపోతారు. శాస్త్రం అదృశ్యమైపోతుంది, గురువు అదృశ్యమైపోతాడు. ఎందుకంటే ఉన్నది ఒకటే, ఉన్నది పరబ్రహ్మమే, కేవలం ఒకటే, రెండు లేవు అక్కడ, అంతే. కానీ ఇలా జ్ఞానాన్ని పొందినటువంటి స్వామి చిన్మయానందుల వారు కూడా ఒకటి విషయాన్ని ఏం చూపెట్టారంటే, ఆచరణలో ఎక్కడైనా అద్వైతం ఉంటుంది, కానీ సద్గురువు ముందు అద్వైతం ఉండదు. అందుకని అద్వైతం త్రిశులోకేషు నా అద్వైతం గురునా సహా అని అంటారు. గురువు దగ్గర అద్వైతం లేదు. గురువు దగ్గర ద్వైతం, ఎందుకంటే ఈ ద్వైతంలో నుంచి తీసుకెళ్ళింది ఆయనే గనక ఆయనను అలా నమస్కారం చేసుకోవడం అంతే. అంతకు అది కూడా మన కోసమే, మన పవిత్రత కోసం. ఆయనకు అవసరం లేదు, ఆయనకు ఎందుకు, ఏం లేని దాంట్లో మళ్ళీ నమస్కారం ఎక్కడుంది? అందుకని చెప్పేసి అదనమాట. అందుకని చెప్పి స్వామీజీ చెప్తూ ఉండేవారు, కాళ్ళు పట్టుకొని లాగుతుంటే బ్రహ్మజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి కాళ్ళు లాగడం అనేటువంటి ఒక పెద్ద బంధనం. ఈ కాళ్ళు నమస్కారం చేయడం ఇంకో పెద్ద ఇదో పెద్ద ఈ అనవసరమైనటువంటి డిస్ట్రాక్షన్ ఇదంతా కూడా. అందుకని మన కోసం ఊరుకునేవాళ్ళు, కానీ ఆయనకేం అవసరం, ఆయనకన్నా అవసరం లేదు, అలాగా ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని చెప్పేసి మనం కూడా ప్రయాణం అనేటటువంటిది శాస్త్రం కానీ, ఆదిశంకరులు కానీ, సురేశ్వర్లు కానీ అక్కడి నుంచి మొదలెడతారు. నువ్వు ఉన్న చోటు నుంచి మొదలెట్టాలి. నువ్వు ఎక్కడైతే ఉన్నాను అనుకుంటున్నావో, ఎక్కడైతే పుట్టాను అనుకుంటున్నావో, ఎక్కడైతే దేహంలో నేను ఇరుక్కున్నాను అనుకుంటున్నావో, ఎక్కడైతే అంతఃకరణంలోనే నేను బందీ అయిపోయాను అనుకుంటున్నావో, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అదే నువ్వు, ఇవన్నీ నీవు కాదు, అలా నెమ్మదిగా చెప్తూ వస్తారు. ఒక్కసారి వెళ్ళి నువ్వు అది అని అంటే బాబా అని అంటాడు. వాడు అసలు వెండు పట్టించుకోడు, అర్థం కాదు వాడికి. వాడికి అర్థమైన లెవెల్లోనే ప్రవర్తిస్తాడు. వాడికి అర్థమైన లెవెల్లోనే ఏదో అంతంత మాత్రమే న్యాయంగా నీతిగా ఉన్నాను అనుకుంటూ ఉంటాడు. ఒక ఆయన ఎవరోనట నిద్ర పట్టట్లేదట, రాత్రి అస్సలు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోయేటప్పటికి ఆలోచించాడు, ఎందుకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి. ఆలోచిస్తే ఆయనకు అర్థమైపోయింది. ఏమిటనంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, అస్సలు కట్టలేదు. కట్టకపోయేటప్పటికి ఆయనకు కొంచెం బాధగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మోసం చేస్తాను నేను, అందుకని నిద్ర పట్టట్లేదు, అన్యాయం చేస్తాను, తప్పు చేస్తాను అని అందుకని చెప్పేసి. కానీ చాలా రోజులు అట్లా నిద్ర పట్టకపోయేటప్పటికి ఇంకా ఆయనకు అనిపించింది లాభం లేదని చెప్పేసి ఒక లెటర్ రాశాడు, ఒక చెక్ రాశాడు. ఒక 10,000 రూపాయలకి చెక్ రాసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెటర్ రాశాడు. ఇదిగో నాకు నిద్ర పట్టట్లేదు, నేను ఎందుకంటే అసలు నేను మీకు మోసం చేశాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అందుకని చెప్పి చెక్ పంపిస్తున్నాను, ఇది తీసేసుకోండి, ఈ చెక్ పంపిస్తున్నాను తీసేసుకోండి, నేను ఇన్ని రోజులు చెప్పలేదు నా ఇన్కమ్ ఎంతో, ఇప్పుడు చెప్తున్నాను తీసేసుకోండి అని చెప్పి పంపించాడు. దాంట్లో ఒక లైన్ రాశాడు, మీకు పంపించేస్తున్నాను తీసేసుకోండి, నాకు ఇంకా నిద్ర పట్టకపోతే అప్పుడు మిగతాది కూడా ఇస్తాను. అంటే అప్పటికి కూడా వాడు కొంచెమే చెప్పాడు అనమాట. మొత్తం ఏం చెప్పాలనుకోలేదు, మొత్తం చెప్దామని కూడా వాడికి అనిపించినట్టు లేదు, కొంచెమే చెప్పాడు, కొంచెమే ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం అన్నమాట. అక్కడ మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటి అని అంటే, అహంకారం అనేటటువంటిది ఆ విధంగానే ప్రవర్తిస్తూ వస్తుంది, కొంచెం కొంచెమే ఒప్పుకుంటుంది. అలానే అందుకనే శాస్త్రం అక్కడి నుంచే ప్రారంభం చేస్తారు, అక్కడి నుంచే చెప్తారు. అందుకని అధ్యాసం ఉన్నది, అజ్ఞానం ఉన్నది అని అన్వేషణ మొదలవుతుంది శాస్త్రంలో. చిట్టి చివరికి వచ్చేటప్పటికి అజ్ఞానం ఎప్పుడున్నది, అధ్యాస ఎవడికి ఉన్నది అనే లెవెల్కి వస్తుంది చిట్టి చివరికి. అది ముందే అంటే మనం ఎక్కడికి వెళ్ళమండి, తమస్సులో ఉంటాం.
అది చిట్టి చివరికి మనం అనాల్సిన అవసరం లేదు, దానంతట అదే వస్తుంది. ఈ మార్గాన్ని ఇక్కడ చూపెడుతున్నారనమాట. అందుకని అహంకారంలో ఉన్నటువంటి వాడు ఏది చేసినా ఏదో ఒకటి ఉంటుందని నిన్న కూడా మనం చూసాం. ఒక చోటట బ్యాంకులోకి ఇద్దరు వెళ్ళారట. ఇద్దరు ఎవరు అంటే వాళ్ళ స్నేహితులే, కాకపోతే ఏమిటంటే ఒక ఆయన అప్పిచ్చిన స్నేహితుడు, ఒక ఆయన అప్పు పుచ్చుకున్న స్నేహితుడు. బ్యాంకుకి వెళ్ళారు. ఆ అప్పిచ్చిన అడుగుతున్నాడు, ఏంటంటే డబ్బులు ఇవ్వయా డబ్బులు ఇవ్వయా డబ్బులు ఇవ్వయా, ఇన్ని వేలు తీసుకున్నావు, ఇవ్వట్లేదు అని అంటే, ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా, ఒకేసారి ఎట్లా ఇస్తాం, బాధ్యతలు బరువులు అవన్నీ తీసుకునేటప్పుడు ఈజీ కానీ ఇచ్చేటప్పుడు కష్టం, అందుకని చెప్పేసి ఇస్తాలే నేను ఎక్కడికి పోతా ఇస్తాలే. సరే, ఆ విధంగా ఇద్దరు కలిసి స్నేహితులు కానీ ఇద్దరు కలిసి బ్యాంక్కి వెళ్ళారు. సరే, ఆయన డబ్బులు తీశాడు, ఈయన డబ్బులు తీసావు కదా ఇవ్వచ్చు కదా అంటే, ఎక్కడా ఇవ్వను ఇస్తాను. ఎంత లోపల ఆ బ్యాంకు దోచుకోవడానికి కొంతమంది దుండగులు వచ్చారండి. దుండగులు దిగి ఇంకా వాళ్ళన్నీ తీసుకొని దిగి తీయండి కమాన్ అని చెప్పేసి లోపల కొంతమంది బయట కొంతమంది వెళ్ళారు. అప్పుడు నేను ఏం చేశాడు తెలుసా అండి, అప్పు తీసుకున్నాను వెంటనే ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసేసుకో అంటున్నాడు. ఎందుకంటున్నాడు, వాళ్ళు ఎలాగో కొట్టేస్తాడు. వాడు కొట్టేసేప్పుడు ఈయన చేతుల్లో నుంచి కొట్టేస్తే ఆ డబ్బు మిగిలిపోతుంది, మళ్ళీ ఇవ్వాలి. ఇప్పుడు వాడికి ఇచ్చేసాడు అనుకోండి, వాడు కొట్టేస్తాడు, అట్లాగో నేను ఇచ్చేసినట్టు అయిపోతుంది. అలా అన్నమాట. అలా ఉంటుంది. అహంకార ప్రవర్తనలన్నీ అట్లా ఉంటాయి అన్నమాట. ఏదో నా నెత్తి మీదకి వచ్చింది కనుక, నా తలకాయ మీదకి వచ్చింది, తీసేసుకో, నాకు వద్దు, ఇప్పుడు త్యాగం, ఇదిగో నీ డబ్బులు ఇచ్చేయాలి, ఎప్పుడు ఎన్ని రోజులను పెట్టుకుంటా తీసేసుకో. వాడు అనుకుంటాడు, అవురా వాడు ఎలాగో లాగుతాడని. ఇప్పుడు అది కూడా లోపల పెట్టుకుంటే వాడు అన్ని అడిగేవాడో కాదో, కానీ ఇప్పుడు వాడు ముందే తీసేసుకో అని వాడు కూడా చెప్పడం అంట, నువ్వు తీసేసుకో అలాగుంటుందన్నమాట. అహంకారం ప్రవర్తన ప్రపంచంలో అట్లా ఉంటుంది. అందుకని చెప్పేసి అహంకారాన్ని ఎట్లా డీల్ చేయాలో అట్లానే డీల్ చేయాలి. అందుకనే ముందు కొన్ని మంచి విషయాలే చెప్తూ వస్తారు. అహంకారం, నువ్వు ఉంటావులే, నీకేం కాదులే, శాస్త్రం తెలుసుకుంటే నీకు ఉట్టిగా సంతోషం వస్తుందంతే, ఇదిగో ఈ జబ్బులు తగ్గుతాయంతే, ఇదిగో ఈ రుగ్మతలు పోతాయంతే, ఇదిగో ప్రశాంతత వస్తుందంతే, అక్కడి నుంచే చెప్పాలన్నీ. అలా చెప్తూ వస్తే టెన్షన్ పోతుంది, ఏదో మంచి జ్ఞానం వస్తుంది, కొంచెం మంచి బుద్ధి పెరుగుతుంది, మనస్సు పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ఇలాంటివన్నీ అన్నమాట. అలాంటివన్నీ చెప్తూ వస్తే కొంచెం నెమ్మదిగా దగ్గరికి వస్తారు. అలా కొంచెం ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, నీకు ఇంకా బాగా తెలిసి వస్తాయి అవన్నీ. తర్వాత నెమ్మదిగా అసలు సంగతి తెలుస్తుంది అన్నమాట. అలా వెళ్ళేటందుకు శాస్త్రమే ఆధారం. అసలు నిజమైనటువంటి బోధ యథార్థంగా అహంకారానికి నువ్వు నిజంగా ఉన్నటువంటి దానవు కాదు, నువ్వు ఊరికే మధ్యలో పుట్టి అలాగా నాది అనేటటువంటి ఈ విధమైనటువంటి ఓనర్షిప్ను ప్రదర్శిస్తున్నావు, యాజమాన్యాన్ని ప్రదర్శిస్తున్నావు, నువ్వు నిజంగా యజమానివి కాదు అనేటువంటి బోధ అహంకారానికి జరిగి అది అదృశ్యమై మిగిలిపోయినటువంటి పరమాత్మతత్వం. ఎప్పుడు ఉన్నటువంటిది మిగిలిపోయిందని అనడానికి కూడా లేదు. మిగిలిపోయిందని ఎప్పుడు అంటాం, ఇది ఉందని అనుకుంటే. మనం అనుకుంటున్నాం కనుక మనం ఆ భాషనే వాడాలి. ఇది కాకుండా, అహంకారం కాకుండా మిగిలినటువంటిది నిజంగా అది ఎప్పుడు ఉండేటటువంటిది అదే, ఇదే కల్పితమైనటువంటిది కనుక అలా అంటే అది మిగిలిపోతుంది. దాన్నే చెప్తున్నారు శాస్త్రజ్ఞానం ద్వారానే, వేరే కారణం చేత కాదని చెప్తూ, నిత్యముక్తత్వ విజ్ఞానం వాక్యాద్భవతి నాన్యతః వాక్యార్థస్యాపి విజ్ఞానం పదార్థస్మృతిపూర్వకం. 31వ శ్లోకం 4వ అధ్యాయం నైష్కర్మ్య సిద్ధి. నిత్యముక్తత్వ విజ్ఞానం వాక్యాద్భవతి నాన్యతః. నిత్యముక్త స్వరూపాన్ని తెలియజేసేటటువంటి విశేషమైనటువంటి విజ్ఞానం, నిత్యముక్తిని సంప్రాప్తింపజేసేటటువంటి జ్ఞానం వాక్యాద్భవతి న అన్యతః. వాక్యం ద్వారానే మనకు సంప్రాప్తమవుతుంది, వాక్యం నుండే మనకు వస్తుంది, వేరే ఏ విధంగా కూడా కాదు అని ప్రమాణంగా సురేశ్వర్ల వారు చెప్తున్నారు. అద్వైత సిద్ధిలో అనుభవంలో ఉన్నటువంటి ఆయన మనను ఉద్దేశించి చెప్తున్నారు. ఆయనకి ఏం కోరి కాదు, ఆయన లేనిది మనల్ని నమ్మించాలని కాదు, అనవసరం ఆయనకి. అందుకని ఆ స్థాయిలో చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని. వాక్యం వలననే, వాక్యం ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది కానీ ఇంకా వేరే ఏ దాని వల్ల కాదు. నిత్యముక్తత్వ విజ్ఞానం వాక్యాద్ భవతి న అన్యతః. కానీ ఆ వాక్యం ద్వారా రావాలనంటే వాక్యార్థస్యాపి విజ్ఞానం
పదార్థ స్మృతి పూర్వకం. అంతకు ముందే మనం ఈ స్మరణ ద్వారా, మననం ద్వారా, బాగా మననం ద్వారా అవగాహన తెచ్చుకొని ఈ విధంగా చేస్తూ వస్తే దాని యొక్క అంతరార్థం అర్థమవుతుంది. నిన్న మనం చూసామే లక్షణ వృత్తుల ద్వారా అంతరార్థాలు తెలుసుకుంటూ వెళ్ళాం. ఆ అంతరార్థాలు మొన్న చూసినటువంటి విషయం. అంతరార్థాలు తెలుస్తాయి. తత్ అంటే ఏమిటి, త్వం అంటే ఏమిటి, అహం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, ఇవన్నీ అంతరార్థాలు తెలుస్తూ వస్తాయి. ఈ అంతరార్థాలు తెలిస్తే అప్పుడు ఎప్పుడైతే గురువు వచ్చి ఇలా అంటారో అప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది. తత్వమసి అనగానే జ్ఞానోదయం కలుగుతుంది. కనుక శాస్త్రం వాక్యం వల్లనే, కానీ శాస్త్రార్థం లోపల మననం ద్వారా సిద్ధించుకోవాలి. లోపల మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం ద్వారా, మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా, మళ్ళీ మళ్ళీ అనుకోవడం ద్వారా, ఈ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనాదుల్లో ఉండడం ద్వారా అలా ఉంటే అర్థం స్పష్టమైపోతుంది, బాగా తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన తర్వాత ఫైనల్ టచ్ శృతి ద్వారా సద్గురువు ఇస్తారు. ఎందుకంటే ఒక దీపం అనేటటువంటిది ఒక దీపం నుంచి దీపానికి ఒక దీపమే అందిస్తుంది అనమాట. అలాంటి వెలుగది. ఆ స్పార్క్ లాస్ట్లో ఆయన దగ్గర నుంచే రావాలి. అలా వస్తుందన్నమాట, శృతి దగ్గర నుంచి వస్తుంది. అలా అందిస్తూ వస్తారు. కనుక శాస్త్ర వాక్యమే ఫైనల్ లెవెల్లో మటుకు శాస్త్రవాక్యం తప్ప ఏం కాదు. కానీ అంతవరకు అన్వయం తీసుకొని వెళుతుంది అని చెబుతూ దాని నిరూపణ కోసం 32వ శ్లోకం 4వ అధ్యాయం నైష్కర్మ సిద్ధి. అన్వయ వ్యతిరేకాభ్యాం పదార్థ స్మర్యతే ధ్రువం ఏవం నిర్దుఃఖమాత్మానం అక్రియం ప్రతిపద్యతే. అన్వయ వ్యతిరేకాభ్యాం పదార్థ స్మర్యతే ధ్రువం. అన్వయ వ్యతిరేకం ద్వారా, అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా పదముల యొక్క అర్థాలు స్పష్టంగా తెలుస్తాయి, చక్కగా తెలుస్తాయి, స్థిరమైనటువంటి అర్థాలు తెలుస్తాయి. పదార్థ స్మర్యతే ధ్రువం. అన్వయ వ్యతిరేకాభ్యాం, అన్వయ వ్యతిరేకం ద్వారా మరలా చేయడం ద్వారా, అన్వయ వ్యతిరేకం ద్వారా మనకు నిజమైనటువంటి పద అర్థము, ఆ పద అర్థ జ్ఞానము మనకు లభిస్తుంది. చక్కనైనటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏవం నిర్దుఃఖమాత్మానం అక్రియం ప్రతిపద్యతే. ఎప్పుడూ దుఃఖరహితమైనటువంటి స్థితిలో ఉండే ఆత్మ తెలుస్తుంది. అది ఎప్పుడూ దుఃఖంలో లేదు. ఏవం నిర్దుఃఖమాత్మానం అని అన్నారు. అంటే ఎప్పుడూ దుఃఖం లేదు దాంట్లో, నిర్దుఃఖ స్థితే. దుఃఖం అనేటటువంటిది కనపడలేదు ఆత్మలో, రానే లేదు. అదంతా కూడా చిదాభాసానికి ప్రతిగా ఎదురుగా ఉన్నటువంటి అంతఃకరణంలో ఉన్నదే కానీ చిదాభాసంలో కూడా లేదు. చిదాభాసంలోనే లేకపోతే, ప్రతిబింబంలోనే లేకపోతే ఇక యథార్థమైనటువంటి స్వరూప బింబంలో ఎలా వస్తుందండి? వచ్చే అవకాశం లేదు. కనుక ఏవం నిర్దుఃఖమాత్మానం అక్రియం ప్రతిపద్యతే. అక్రియం ప్రతిపద్యతే. ఏదైతే ఈ క్రియల నుండి, ఈ యొక్క కర్మల నుండి విముక్తిని పొందినటువంటిది ఉందో, ఏదైతే దుఃఖం లేకుండా ఉందో, నిర్దుఃఖ స్థితిలో ఉందో అటువంటి ఆత్మ నీకు తెలుస్తుంది. ఏదైతే బాధల నుండి, కర్మల నుండి విముక్తిని పొందినటువంటి ఆత్మ ఉందో, ఏ ఆత్మస్థాయిలో అయితే కర్మలు అవసరం లేదో, కర్మ ఎందుకు చేయాలి? ఏదో కోరిక ఉంది కనుక. కోరికే లేదు, కర్మ లేదు. కోరిక కర్మ లేకుండా ఉంటే దుఃఖము లేదు. దుఃఖం ఎందుకు వస్తుంది? కోరిక వల్ల వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? కర్మలు చేశాం, ప్రతిఫలాల వల్ల దుఃఖం వస్తుంది. ఇటు ప్రతిఫలాల వల్ల వస్తుంది, అటు కోరిక తీరకపోతే వస్తుంది. అటు కోరిక ఉండడం వల్లనే దుఃఖం ఉంది. కోరిక ఉంది అనంటే నాలో పూర్ణ సుఖం లేదని అర్థం. పూర్ణ సుఖం లేదు అనంటే కోరిక ద్వారా తాత్కాలిక సుఖం వస్తుందని అర్థం. తాత్కాలిక సుఖం వస్తుందంటే నిజంగా దుఃఖం ఉంది అని అర్థం. ఇదన్నమాట. అందుకని దుఃఖం ఉంది, ఆ దుఃఖంలో ఉన్నటువంటి వాడికి ఇది ఈ శాస్త్రజ్ఞానం తోడైతే, అన్వయ వ్యతిరేకం తెలియజేస్తే, అన్వయ వ్యతిరేకం ద్వారా ఏవం నిర్దుఃఖమాత్మానం ఆ అక్రియం ప్రతిపద్యతే. ఆ కర్మలు అవసరం లేనటువంటి స్థితి, కోరికలే లేవు, కర్మలు అవసరం లేదు. ఈ విధంగా దుఃఖం కూడా లేదు. దుఃఖం లేదు, కోరికలు లేవు, కర్మలు లేవు. ఏంట్లో అయితే, ఈ ఆత్మలో అయితే స్థితి ఉంటుందో ఆ ఆత్మను నువ్వు తెలుసుకుంటావు. ఆ ఆత్మలో నువ్వు ఉండిపోతావు. ఆ ఆత్మే నీవని నీకు అర్థమైపోతుంది
అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈ చివరిలో ఎట్లా జరుగుతుంది, హే స్వామి చివరిలో ఎట్లా జరుగుతుంది, సురేశ్వర శంకర ఎలా జరుగుతుందయ్యా ఇది చివరిలో కొంచెం చెప్తారా? జరిగిన వాడికే తెలుస్తుందని చెప్తారు. ఎలా తెలుస్తుంది? నీకెట్లా చెప్తాం? జరిగిన వాడికి తెలుస్తుంది అది ఎట్లా జరిగిందో. నువ్వు జరగనటువంటి వాడివి, అసలు నీలో ఇంకా మాయ జరగలేదు, మోహం జరగలేదు, అహం జరగలేదు. నీకేమో అలా ఎలా ఉంటుందో అది కావాలా? మనం అందరం అలానే అడుగుతాం. అట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందండి అది తెలిస్తే? ఎట్లా తెలుస్తుంది? అట్లా తెలిస్తే ముందు ఇది వదిలితే కదా, వదిలిన వాడికి కదా తెలిసేది. వదిలిన వాడికి తెలుస్తుంది, అక్కడికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసిన వాడికి ఏం తెలుస్తుంది? వీడియోలు చూస్తాడు, డివిడీలు చూస్తాడు, అంతే తెలుస్తుంది. ఎవడన్నా చెప్పింది వింటాడు. యాక్చువల్గా చూడటం వేరు, కానీ చెప్పాలి. ఎందుకంటే వీడికే కదా కావాలి, కానీ చెప్పాలి. అందుకని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అది చెప్తూ ఉన్నారు సురేశ్వరుల వారు. 33వ శ్లోకం నైష్కర్మ సిద్ధి, 31, 32, 33 చూస్తున్నాం. 4వ అధ్యాయం నైష్కర్మ సిద్ధి. సదేవత్యాదివాక్యేభ్యః ప్రమా స్ఫుటతరా భవేత్. ప్రమా స్ఫుటతరా భవేత్. దశమస్త్వమసీత్యస్మాద్. దశమస్త్వం అసీత్యస్మాద్. యథైవం ప్రత్యగాత్మని. యథైవం ప్రత్యగాత్మని. ఎలా తెలుస్తుందయ్యా అని అంటే ఈ అన్వయ వ్యతిరేకం ద్వారా వచ్చినటువంటి వాడు. అంటే 3 లెవెల్స్ ఇవి. ఫస్ట్ లెవెల్ 31వ శ్లోకం, అన్ని జ్ఞానం వింటూ తెలుసుకుంటూ 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 వచ్చినటువంటి స్థితి. దాని తర్వాత అన్వయ వ్యతిరేకంలో స్థితి. 3వ స్థితి ఇప్పుడు అన్నమాట చెప్తున్నారు, ఫైనల్ స్టేట్. 3వ స్థితి 33వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సదేవత్యాదివాక్యేభ్యః ప్రమా స్ఫుటతరా భవేత్. ఏమన్నారనంటే ఏవైతే సత్ గురించి తెలియజెప్తూ వస్తాయో మహావాక్యాలు, తత్వమసి, నీవే నీవే సత్యం, నీవే సత్స్వరూపం అని చెప్పి తెలియజేస్తూ వస్తాయో, సత్ ఏవ ఇత్యాది వాక్యేభ్యః అంటే ఇదే సత్యం, ఇదే ఇదే నువ్వే సత్యం అని చెప్పేటటువంటివన్నీ ఏవైతే ఉంటాయో ఆ వాక్యాల ద్వారా ఏమొస్తుందనంటే గురువు ఏదైతే వచ్చి చెప్తారో ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చెప్తారో, అంటే అంతకుముందు మనం శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకున్నాం, అన్వయ వ్యతిరేకం చేసేసాం, ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చాం, శ్రవణ మనన నిధిధ్యాసనలో చేసేసాం. ఆ స్టేజ్లో సద్గురువు వచ్చి చెప్తారు. ఇలా తత్వమసి అనంగానే ఏమవుతుంది అని అంటే ప్రమ అంటే జ్ఞానం. ఆ రోజు మనం ఒక అర్థాన్ని చూసాం, ప్రమాకరణం ప్రమాణం అని. ప్రమ అంటే చైతన్యం అని చూసాం, ప్రమ అంటే స్థిరమైన సత్యమైన జ్ఞానం అని చూసాం. కరణం అని అంటే ఏదైతే ఉద్భవింపజేస్తుందో సృజింపజేస్తుందో అని ఒక అర్థాన్ని చూసాం, ఏదైతే మనం పొందేలా చేస్తుందో అని 2వ అర్థాన్ని చూసాం. అంటే ఏదైతే సత్యమైన స్థిరమైన యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఉద్భవింపజేస్తుందో మన లోపల, ఏదైతే మనం చైతన్యాన్ని పొందేలా చేస్తుందో అని. ప్రమ అంటే జ్ఞానం కూడా అని ఒక అర్థం. ఆ ప్రమ అన్నమాట ఇక్కడ. ప్రమా స్ఫుటతరా భవేత్ అంటే ఒక 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 స్పందన వస్తుందన్నమాట. ఆ స్ఫుటతరా ప్రమ కలుగుతుంది. ఆయన చెప్పగానే అప్పటి వరకు మామూలుగా ఉంది జ్ఞానం అని చెప్పగానే ఆ స్ఫుటతరా ప్రమ, స్ఫుటతరా జ్ఞానం అంటారు. దాన్ని అపరోక్ష జ్ఞానము అని అంటారు. గురువు చెప్పగానే అపరోక్ష జ్ఞానం వచ్చేస్తుంది. ఎప్పుడూ ఉన్నది ఇది అనేటటువంటి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు శాస్త్రంలో చెప్పినందుకు ఉంది, గురువు చెప్పినందుకు ఉంది, ఆ పరబ్రహ్మ ఉంది, ఇట్లాంటి ఆ పరబ్రహ్మ నేను ఒకటే, ఇదంతా వాక్య జ్ఞానం, ఇదంతా వేరే జ్ఞానం. గురువు ఎప్పుడైతే చెప్తారో అది స్ఫుటతరా జ్ఞానం వస్తుంది. స్ఫుటతరా ప్రమ అంటారు. ప్రమా స్ఫుటతరా భవేత్ అని అన్నారు. దానికి ఉదాహరణ ఇస్తున్నారు. ఎట్లా స్ఫుటతరా ఎట్లా వస్తుంది? అది కూడా కావాలి మాకు. స్ఫుటతరా అన్నారు, బాగానే ఉంది, అది కూడా ఎట్లా వస్తుంది, అది కూడా ఎట్లా కలుగుతుంది అని అంటే దానికి చెప్తున్నారు. దశమస్త్వమసీత్యస్మాద్ యథైవం ప్రత్యగాత్మని. దశమస్త్వం అసీత్యస్మాత్ అంటే ఏమిటి? ఇది ఏమిటంటే ఒక ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఉదాహరణ ఇస్తారండి. మనకు మామూలుగా పరమానందయ్య శిష్యుల కథల్లో వినుంటాం ఇట్లాంటిది. అలాంటిదే ఉదాహరణ ఒకటి ఉంటుందండి. ఏమిటనంటే ఒక 10 మంది శిష్యులు, ఆ శిష్యులకి ఎక్కడి నుంచో ఒక మంచి ఆహ్వానం వచ్చిందండి.
వేరే చోటుకి అక్కడికి వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళితే ఆ అడవి ఉంది, అడవి ద్వారా ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళితే మధ్యలో ఒక నది ఉంటుంది, దాన్ని దాటాలి. ఆ సరస్సును కొలని దాటి అక్కడికి వెళితే మంచి మంచి వంటకాలు, మంచి మంచి ఇవన్నీ ఇస్తామన్నారు. దాని తర్వాత కాస్త వాళ్ళ పాండిత్యాన్ని కూడా వాళ్ళు వింటామని చెప్పారు. ఇవన్నీ శిష్యులకు అప్పుడప్పుడు మంచిది కనుక ఆ శిష్యుల్ని 10 మందిని పంపించారు. ఒక లీడర్ని తయారు చేశారు శిష్యుల్లో. ఒరేయ్ అందరూ జాగ్రత్తరా, జాగ్రత్త, మీరు అందరూ జాగ్రత్త, అటువైపుకి వెళ్తున్నారు, ఇటువైపు వచ్చేటప్పుడు అందరిని చూసుకొని తీసుకురా, అందరూ ఉండాలి ఇటువైపు వచ్చేటప్పటికి కూడా అని చెబితే వాళ్ళు అక్కడికి వెళ్ళి బాగా భోంచేసి మళ్ళీ శాస్త్రం గురించి వీళ్ళకి తెలిసింది మాట్లాడి వాళ్ళని ఆనందింపజేసి వీళ్ళు ఆనందపడి దక్షిణలు అవి తీసుకొని అలా తిరిగి వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత అటు బోట్లో వెళ్ళారు, ఇటు మళ్ళీ బోట్లో మళ్ళీ ఇటు వచ్చేసారు. వచ్చిన తర్వాత లీడర్ గారు ఏం చేశారంటే, ఒరేయ్ నిలబడండి రా లైన్లో అన్నాడు. నిలబడ్డారు అందరూ. 1 2 3 4 8 9, ఒరేయ్ 10 లేదురా అన్నాడు. వాళ్ళందరూ అయ్యో 10వ వాడు ఎక్కడికి పోయాడు, 10వ వాడు ఏమైపోయాడు, 10వ వాడు ఏడి, నీళ్లలో మునిగిపోయాడా, లేకపోతే ఆ ఊర్లో పోయాడా, లేకపోతే అడవిలో పోయాడా, ఎక్కడ పోయాడో తెలియదు. ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతాం, నీళ్ళల్లో వెతకాలా, నీళ్ళల్లో దూనకాలా. కొందరు రెడీ అవుతున్నారు నీళ్ళలో దూకడానికి, కొందరు అడవిలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అడవిలోకి వెళ్ళాలా, కొందరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుద్దామా, వాళ్ళు ఉంటే ఏమైనా ఉండిపోయాడా, ఎక్కడైనా తప్పిపోయాడా, అది అడవిలో క్రూరముఖం మింగేసిందా, ఎక్కడ పోయాడు, ఏమైపోయాడు, ఒకటే బాధ. కొంతమంది ఫీల్ అయిపోతున్నారు, కొంతమంది ఎమోషనల్ అయిపోతున్నారు. గురువు గారికి ముఖం ఎట్లా చూపిస్తాం, గురువుగారి దగ్గరికి ఎట్లా వెళ్తాం, లీడర్ అంటాడు నేను ఎట్లా పోతానంటాడు, వీళ్ళు అంటారు నువ్వు పోకపోతే మేము ఎట్లా పోతామంటారు వీళ్ళు. అయ్యో 10వ వాడు లేడు, గురువు గారికి ఏమని చెప్తాం, ఎలా ముఖం చూపిస్తాం, మా వల్ల కాదు. వాళ్ళు బాధపడిపోతూ ఏడు చేస్తూ కొంతమంది నీళ్ళలో దూకడానికి రెడీ అవుతూ ఇలా ఉన్న సమయంలో ఒక సాధువు గారు వచ్చారట. ఏంట్రా మీరు ఆ గురువుగారి శిష్యులేండి ఇట్లా బాధపడుతున్నారు ఏంట్రా అన్నాడట. ఏమిటంది, ఏముంది, మీకు తెలుస్తుంది బాధ, మీలో ఎవడన్నా పోతే పోయిన వాడికి తెలుస్తుంది బాధ, పోయినవాడికి మీకేం తెలుస్తుంది, మీకు ఇలానే మాట్లాడతారు. మనం పోగొట్టుకున్నాం కనుక మాకు తెలుస్తుంది ప్రపంచం, మీకేం తెలుస్తుంది ఊరికి మాట్లాడే వాళ్ళకి అని చెప్పేసి అన్నారట. ఆయన కూడా అనుకున్న పాపం ఎంత బాధలో ఉన్నారు. ఏమైందిరా అని అంటే, చూడండి మేము 10 మంది వెళ్ళాం, మా గురుగారు పంపించారు, 10వ వాడు పోయాడు. అయ్యో ఇంకా 2 రెడీ అయ్యారట, వాడికి ఎలాగో పోయాడు, ఏం చేస్తాం, వాడికి శ్రాద్ధం పెట్టేద్దాం, మనకే తెలుసు కనుక శ్రాద్ధ కర్మలు, కూర్చోండిరా మొదలు పెట్టేయండి, పంపించేయండి, ఇంకా వాడికి పిండాలు పెట్టేద్దాం అని మొదలైపోయిందట. కర్మలు చేసేద్దాం అంతే, ముగించేద్దాం ఇంకా వాడి కథ అని చెప్పి మొదలు పెట్టేశారు అడవిలో. అప్పుడు ఆ గురుగారు చెప్పాడు, ఓరి పిచ్చి దద్దమ్మలు అని అంటే బాగుండదని చెప్పేసి పిలిచి, మహాజ్ఞానవంతులు రండి అని చెప్పేసి, అలా మీరందరూ నిల్చోండ్రా అన్నాడట. నిల్చున్న తర్వాత చెప్పండిరా, 1 ఆ చెయ్యెత్తి 1 అని చెప్పురా, 1 నేనున్నాను 1 ఉన్నాడు అన్నాడు. 2 నేనున్నాను 2 ఉన్నాడు అన్నాడు. 3 నేనున్నాను 3 ఉన్నాడు. అలా 9 వచ్చిన తర్వాత 10 లేడు అని అంటున్నారట. 10వ వాడు చెప్పరా నేనున్నాను 10 ఉంది అన్నాడట. అయిపోయింది. అరే అంతా గురుకృప, అంతా మీ మహత్యం, మీ ప్రతిభ, మీ మాయ, మీ లీల అన్నాడు. ఈయన నవ్వుకున్నాడట. కాదంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఎందుకు వచ్చింది గొడవ వీళ్ళతో ఎందుకు, సరే మీ లీలే, నా లీలే, పోనీలే, అయిపోయింది, ఇప్పుడు వెళ్ళండి 10 మంది వెళ్ళండి అంటే, దశమో అస్తి నువ్వే ఆ 10వ వాడివి అని అంటే, నేనే అన్నాడట. నేనున్నా పోలేదు అన్నాడట. అలాంటి జ్ఞానం కలుగుతుంది. సద్గురువు వచ్చి చెబితే నేను లేను, నేనెవడో, నేను అహంకారాన్ని, నేను అంతఃకరణాన్ని, నేను జీవుణ్ణి, నేను ఇంతే అనుకునేటటువంటి వాడు సాధన చేసి 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 నేనే అనుకునేటువంటి వాడికి ఆ లాస్ట్లో వచ్చి, రేయ్ నువ్వు ఇది కాదురా, నువ్వు అదిరా అనగానే నేనున్నాను, నేనే అనేటటువంటి స్ఫుటతరా భ్రమ, అలాంటి జ్ఞానం కలుగుతుంది. ఓహో ఉన్నది ఆయనే నేను, అదే అంతరాత్మ, అదే ప్రత్యేగాత్మ, ఈ అహంకారం కాదు. అహంకారం లేకుండా పోతే ఏముంటుందో అనుకున్న, అహంకారం పోతే నిజమైనటువంటి ఆత్మాకారం, ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం, పరబ్రహ్మ తత్వం ఇవన్నీ తెలిసిపోయాయి. అది తెలుస్తుంది. అది చివరిలో గురువు వచ్చి చెప్తాడు. అలా వచ్చి మన పరిస్థితి అంతే కదా, పోయామనుకుంటున్నాం, జన్మలు పోతున్నాయి వస్తున్నాయి, అహంకారం నేను అనుకొని, అంతఃకరణం నేను అనుకొని, పుట్టడం పోవడం, లాభ నష్టాలు, ద్వంద్వాలు ఎన్ని. అసలు అది నువ్వు కాదంటే వింటావా? చివరిలోకి వచ్చి నువ్వు కాదురా, నువ్వు అదే తత్వమసి అని అంటే వాడికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి అంటాడు. నేనే బ్రహ్మని అంటే అప్పుడు గురువు వెళ్ళిపోతాడు. ఇంకా నీకు బ్రహ్మకి నువ్వే బ్రహ్మ అయినప్పుడు నేను ఎందుకు మధ్యలో నేను వెళ్ళిపోతాడు అని. అది అక్కడ ఉన్నటువంటిది. ఇది సురేశ్వరాచార్య వారు చెప్తూ ఉన్నారు. ఇలాగా చివరి శ్లోకంలో చెప్తూ వచ్చారు. అంటే 4వ అధ్యాయంలో తర్వాత శ్లోకాల్లో చెప్తూ వచ్చారు. 4వ అధ్యాయం ఏం చేస్తారంటే ఆయన అన్ని ఇంతకుముందు చెప్పిన అధ్యాయాల్లో అంతా సమన్వయపరుచుకుంటూ అలా తెలియజేస్తూ వస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు సురేశ్వర్ల వారు. ఎవరికైతే ఈ విధమైనటువంటి జ్ఞానబోధ జరుగుతూ ఉందో అటువంటి వాళ్ళకి నిజంగా ఇంకా దాని తర్వాత
ప్రపంచం మీద కానీ, మాయ పట్ల కానీ, అవిద్య పట్ల కానీ, విషయ వస్తువుల పట్ల కానీ, అంతఃకరణం పట్ల కానీ ఏమాత్రం ఆసక్తి ఉండదు. వాళ్ళకి అసలు ఏది పట్టదు. ఇంకా దాని గురించి వాళ్ళకి ఏమీ ఇష్టం ఉండదు. అంటే అసలు వద్దన్నమాట. ఇష్టాయిష్టాలకు అతీతులు కనుక అసలు అది దానికి ఇంకా వాళ్ళకు దానితో సంబంధం లేదు. దాని మీద ఏమాత్రం కూడా మనసు ఉండదు, అస్సలు ఉండదు. ఆ విధంగా ఉంటారు. అది ఎలా ఉంటుంది అని అంటే మళ్ళీ ప్రపంచంలో ఉండే ఉదాహరణను తీసుకొని 65వ శ్లోకం 4వ అధ్యాయంలో చెప్తున్నారు. యో హి యత్ర విరక్తస్యాన్ నాసౌ తస్మై ప్రవర్తతే లోకత్రయ విరక్తత్వాన్ ముముక్షుః కిం ఇతిహతే. యో హి యత్ర విరక్తస్యాన్ నాసౌ తస్మై ప్రవర్తతే. మన ఉదాహరణ చెప్తున్నారు. ఎవరికైతే దేని మీద విరక్తి కలుగుతుందో దాంట్లో మళ్ళీ వాడి ప్రవర్తన ఉండదు. దాని వైపుకు వాడు ప్రవర్తించడు. వాడి మనసు దాంట్లో ప్రవర్తించదు, దాని వైపుకి వెళ్ళదు. అంటే మనకి జీవితంలో చూస్తున్నాం కదండి, మనం మాట ఆడుకుంటుంటాం, మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు వస్తాయి. రాగానే చెయ్యి నువ్వు ఇట్లా మాట్లాడతావా, ఇంకా నీ ముఖం చూడను, అసలు నిన్ను పట్టించుకోను, నాకు సంబంధం లేదు, పో అని చెప్పి మనం వెళ్ళిపోతే చాలాసార్లు చాలామంది చూడరు, మళ్ళీ వాళ్ళని ముఖం తిప్పి చూడరు, మళ్ళీ చూడరు. ఎందుకంటే విరక్తి వచ్చేసింది. నేను అనుకోలేదు నువ్వు ఇలాంటి వాడివని, నువ్వు ఇలాంటి దానివని, నాకు అనవసరం, ఇంకా నేను ఇంత చేస్తావా నువ్వు, నేను ఇలా దగాపడ్డాను, ఇంకా నాకు అక్కర్లేదు అని చెప్పి వదిలేస్తా. విరక్తి వచ్చేస్తుంది. విరక్తి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని చూడరు. విరక్తి కలిగినటువంటి వాడు ఎట్లాగో మళ్ళీ తిరిగి చూడాలని అనిపించదో అలాగా ముల్లోకాల నుండి విరక్తిని పొందినటువంటి వాడు, ముల్లోకాలు మిథ్యే అని తెలుసుకున్నటువంటి వాడు, అవిద్య మాయ యొక్క నిర్మితంలే అని తెలుసుకున్నటువంటి వాడు, ముల్లోకాలలో కూడా ఏదీ పొందాల్సింది లేదు. ఏమున్నది ముల్లోకాలలో? 3 లోకాల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో కానీ, సత్వరజస్తమో గుణాల్లో కానీ, లేకపోతే ధనధారణ ఈశనపు త్రయాల్లో కానీ, ధనధారణ పుత్రేషణ త్రయాల్లో కానీ ఏమన్నా తీసుకోండి. ఇలాగా ఏమున్నది ఈ 3 లోకాల్లో? ఏం పొందాలి? నేను పొందాల్సింది ఏముంది? ఏమీ లేదు. అందుకని 3 లోకాల పట్ల విరక్తి ఎవరికైతే ఉంటుందో లోకత్రయ విరక్తత్వాన్ ముముక్షుః కిం ఇతిహతే. ఆ ముముక్షువుకి, ఆ మోక్షాన్ని పొందాలనుకునేటటువంటి వాడికి అదొక్కటే పడుతుంది. కానీ దానికంటే వేరుగా దేని మీదైనా రుచి ఉంటుందా, అభిరుచి ఉంటుందా? దేనిని పట్టించుకోడు. 3 లోకాల్లో ఏది వచ్చినా కూడా ఏది అవసరం లేదు వాడికి. అలా విరక్తిలో ఉంటాడు. ఆ విరక్తి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ప్రపంచంలో ఉంటూ దేని మీదైనా విరక్తి వస్తే దాన్ని పట్టించుకోం. అలాగ వాడు ఆధ్యాత్మిక తత్వంలో ఉంటున్నాడు కనుక ఆ స్థితిలో వాడికి విరక్తి 3 లోకాలపైన కలుగుతోంది. కావున ఏ లోకంలోనిది వాడికి అక్కర్లేదు, కేవలం మోక్షమే కావాలి, కేవలం మోక్షమే కావాలి. అటువంటి స్థితిలో ఉన్న వాడికి సులభంగా బోధ చేయగలుగుతారు, సులభంగా మహావాక్య బోధ జరుగుతుంది, సులభంగా స్ఫుటతరాప్రమ వస్తుంది. ఈ విధంగా వాడికి ఉత్తమమైనటువంటి స్థితి వస్తుంది. ఎవరికి అటువంటి స్థితి వస్తుంది అని మనం ప్రశ్న వేస్తే దానికి ఏం చేసుకుంటే వస్తుంది అని మరొక్కసారి సారాంశంలాగా చెప్తూ వస్తున్నారు. 73వ శ్లోకం 4వ అధ్యాయం నైష్కర్మ సిద్ధి. నిరస్త సర్వకర్మాణః ప్రత్యక్ ప్రవణ బుద్ధయః నిష్కామాయతయః శాంతా జానంతీదం యథోదితం. జానంతి ఇదం యథః ఉదితం. జానంతీదం యథోదితం. ఎలా అయితే గురువు చెప్పాడో అల్లా చెప్పింది చెప్పినట్టు వాడికి ఎక్కేస్తుంది. తత్వమసి అయిపోయాడు వాడు, అంతే. చెప్పింది చెప్పినట్టు ఎక్కుతుంది ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడికి. ఏ స్థితిలోకి ఎలా ఉన్నటువంటి వాడికి మనకు కూడా అంటాం కదా, చెప్పగానే అర్థమైపోవాలండి, వెంటనే అర్థమైపోవాలంటాం కదా. ఎవడికి అలా అర్థమవుతుంది అని అంటే ఈ స్థితిలో ఉన్నటువంటి వాడికి. వాడు ఎలా ఉన్నాడు? నిరస్త సర్వకర్మాణః ప్రత్యక్ ప్రవణ బుద్ధయః
నిష్కామాయతయ శాంత జానంతీదం యథోదితం. వాడు ఎలా ఉన్నాడయ్యా అంటే నిష్కామ యతయ శాంత. యతయ వాడు యత్నిస్తూ ఉన్నాడు, వాడు యతిగా ఉన్నాడు, వాడు సాధన చేస్తున్నాడు, వాడు ప్రయత్నం చేస్తున్నాడు, వాడు ఉత్తమమైన స్థితిలోకి వెళుతున్నాడు, అదే అభిలాషగా ఉన్నటువంటి వాడు. నిష్కామ ఏ కామములు కూడా ఏ కోరికలు కూడా లేనటువంటి వాడు, కోరికలు నన్నిటినీ త్యజించినటువంటి వాడు. ఆప్తకామ అంటే కోరికలన్నీ తీరినటువంటి వాడు. నిష్కామ అంటే కోరికలను త్యజించినటువంటి వాడు. ఆత్మకామ అంటే కోరికలన్నీ ఆత్మవైపుకే ఉన్నటువంటి వాడు. ఆత్మకాముడు అంటే కోరికలన్నీ ఆత్మవైపుకే, ఆత్మే కోరుతూ ఉన్నటువంటి వాడు. అకామ అంటే కోరికలు లేనటువంటి వాడు. అకామ కోరికలు లేనటువంటి వాడు. నిష్కామ కోరికలను విడిచిపెట్టినటువంటి వాడు, త్యజించినటువంటి వాడు, పరమాత్మకు సమర్పించినటువంటి వాడు. ఆప్తకామ కోరికలన్నీ తీరిపోయినటువంటి వాడు. ఆత్మకామ ఆత్మ పట్లే కోరిక కలిగినటువంటి వాడు. ఇక్కడ నిష్కామ అనేటువంటిది వాడుతున్నారు. నిష్కామ నిష్కామ యతయ శాంత అన్నారు. శాంతుడు. ఎందుకు శాంతం ఉంది చిత్తంలో? ఇది కావాలని కానీ, అది చూడాలని కానీ, దాంట్లో ఏముందని కానీ, దీంట్లో ఏముందని కానీ ఏ ఆలోచన లేదు, ఏ కర్మ చేయాలని కానీ ఏ కోరిక ప్రేరేపించట్లేదు. కనుక శాంతమైనటువంటి మనస్సు, అలజడులే లేనటువంటి మనస్సు, కోరికలు లేవు, వేరే ప్రాపంచిక వృత్తులు లేవు, ఆలోచనలు లేవు, ప్రపంచం లేదు, మాయ లేదు, మోహం లేదు. అంటే ఇవేవి కదలట్లేదు. ప్రపంచానికి సంబంధించిన ఏ వృత్తులు కూడా ఏమాత్రం మెదలట్లేదు, ఏమాత్రం కదలట్లేదు. వృత్తులు అలాగా ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. ఆ వృత్తులు కూడా కదలిక ఆగిపోయింది, అలా ఉండిపోయారు. ఏమీ లేవు, అలజడులు లేవు, ఆలోచనలు లేవు. ఆలోచనలు చూసి 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 మనసు ప్రశాంతమైపోయింది, శాంతమైపోయింది. కదలకుండా కదలికలు లేనటువంటి దీపం ఎలాగైతే ఉంటుందో నిఠారుగా, ఆ దీపం అట్లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటుందో ఆ కాంతి, అలాగ నిఠారుగా పైకి మాత్రమే వెళుతూ ఉన్నాడు. ఆ స్థితిలో ఆ యతహ గనక, ఆ యత్నం చేస్తున్నాడు గనక ఆ దీపం అలా గాలికి ఇటు అటు కదలకుండా, ఇటు వరగకుండా, అటు వరగకుండా, చెదరకుండా, కదలకుండా దీపపు కాంతి నిఠారుగా గాలి లేని చోట ఎట్లాగైతే నిఠారుగా పోతూ ఉంటుందో పైకి, అలాగా ఈ లోపల ఉన్నటువంటి ఈ అన్వేషణ, ఈ ఆత్మోన్ముఖమైనటువంటి తత్వం అలా నిఠారుగా ఆ అంతఃకరణం అలా నిటారుగా పైకి వెళ్ళిపోతూ ఉంది. అన్వేషణ ఆ పైకే మనోబుద్ధులు అట్లాగా చలించకుండా అట్లాగా ఆ విధంగా వెళ్ళిపోతుంది. దీపంలాగా అలాగా వెళ్ళిపోతుంది. నిష్కామ, కామం లేదు, శాంతమై ఉంది. అటువంటి శాంతమైనటువంటి వాడికి నిరస్త సర్వకర్మాణ, ఏ కర్మలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. కర్మలన్నీ త్యజించేశాడు. ఏ కర్మలు వద్దు. కర్మలు పరిమితమైనటువంటివి, జ్ఞానమే అపరిమితమైనటువంటిది. కర్మలు జ్ఞానంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆగిపోతాయి, అదృశ్యమైపోతాయి. కర్మలతో పని లేదు, కర్మలు చేయాలని లేదు, చేయాల్సిన అవసరము లేదు. శాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కోరికలు లేవు, యత్నిస్తున్నాడు, మనసు పైకెళుతోంది. కోరికలు లేవు, ప్రశాంతంగా ఉంది. కర్మలు లేవు, ఏమీ లేవు. ప్రత్యక్ ప్రవణ బుద్ధయ, అది అంతరాత్మ వైపుకే వెళుతోంది. ఆ లోపలున్న అంతరాత్మ వైపుకే ఈ బుద్ధి, ఈ మనస్సు దానంతటవే లోపలికి వెళ్ళడానికే ఇష్టపడుతున్నాయి. లోపలికే వెళ్ళాలి. ఆ పైకి లోపలికి రెండు ఒకటే గనక అదే లోపల, అదే పైన, అదే వెళ్ళిపోతుంది. లోపలికే వెళ్ళాలనిపిస్తుంది. బుద్ధికి లోపలికి వెళ్ళడమే రుచిగా ఉంది, లోపలికే వెళ్ళాలనిపిస్తుంది. దాంట్లోనే ఆనందంగా ఉంది, దాంట్లోనే రుచి కలుగుతోంది, దాంట్లోనే అభిరుచి కలుగుతోంది, దాంట్లోనే ఏదో ఏదో వింత అనుభవాలు కలుగుతున్నాయి. దానిలో వైపుకే మనసు లాగబడుతోంది, బుద్ధి లాగబడుతోంది. అసలు ఈ వైపుకి వెళ్ళాలనేదే లేదు, అసలు ఆలోచన లేదు, లోపలికే వెళ్ళిపోతోంది. అలాగా పైకి వెళుతూ ఉంది, అలాగా పైన ఆయన లోపలికి వెళుతూ ఉంది. అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా ప్రశాంతంగా ఉంది. అలా కోరికలు లేవు, ఏ కర్మలు చేయాలని లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి ఎలా చెబితే అలా అర్థమైపోతుంది. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ప్రపంచమే లేదు వాడి మనస్సులో, కోరికే లేదు, కర్మ లేదు, కోరిక లేదు, కేవలం ఆత్మోన్ముఖుడై ఉన్నాడు, కేవలం పరమాత్మోన్ముఖుడై ఉన్నాడు. అటువంటి వాడికి ఈయన వెళ్ళి ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సులో, కోరికలు లేనటువంటి మనస్సులో, కర్మల ప్రమేయం లేనటువంటి మనస్సులో వెళ్ళి తత్వమసి అనంగానే జ్ఞానోదయం కలుగుతుంది. అటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు, అటువంటి వాడు సిద్ధిని పొందుతాడు, తానే బ్రహ్మ అని తెలుసుకుంటాడు, తానే సర్వం అని తెలుసుకుంటాడు. అందుకని ఒక విషయం ఆలోచించండి. మనం ఇంతగా ఆలోచించేస్తుంటాం, ఇంతగా మనసును పరిగెత్తిస్తుంటాం. పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే మనస్సును నెమ్మది చేయాలి, నిదానం చేయాలి, కోరికలు
నెమ్మదిగా తగ్గించుకొని తీసేయమని కాదు చెప్పేది, అర్థం చేసుకుంటే అవే పడిపోతాయి. నేనెవరు, నాకేం కావాలి, నువ్వే పూర్ణుడివి, నువ్వే పరిపూర్ణుడివి, నీలో అసంపూర్ణత లేదు, నీలో అన్నీ ఉన్నాయి, అన్నీ నీలో ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాదుల ద్వారా ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటావో, నీలో ఈ సమస్తమైన ధర్మ ఫలితాల వల్ల ఎంత సుఖం వస్తుందో అది ఉంది, సమస్తమైనటువంటి కోరికలు తీరడం వల్ల ఎంత సుఖం వస్తుందో అది ఉంది, సమస్తమైనటువంటి ధనమంతా నీదవడం వల్ల, అర్థమంతా, ప్రపంచంలోని వెల్త్ అంతా నీదవడం వల్ల నువ్వెంత సుఖపడతావో ఆ సుఖం నీ ఆత్మలో ఉంది. మోక్షం పొందితే ఎంత సుఖపడతావో ఆ సుఖం నీలో ఉంది. ధర్మసుఖం, కామసుఖం, అర్ధసుఖం, మోక్ష సుఖం, అన్ని సుఖాలు కలిపినటువంటి పరబ్రహ్మ సుఖం నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీవే ఉంది, నీవుగానే ఉంది, నీవే ఆ సుఖం, నీవే పరబ్రహ్మ, నీవే ఆత్మానందం అని తెలుస్తూ వస్తే, అది ముందుగా అనుభవం లేదు గనక ఇలా శాస్త్రాన్ని నమ్మి, సద్గురువుని నమ్మి అలా సాధన చేస్తే 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 ఇక ప్రపంచం పట్ల మనసు మరలిపోయి ఆ విరక్తి కలిగి, దేని మీద ఆసక్తి లేక కేవలం కోరికలను కూడా త్యజించేసి, ఆ మనసులో అశాంతి అంతా కూడా త్యజించేసి ప్రశాంతతలో నిశ్శబ్దంగా అలా స్థిరంగా ఏ కర్మ చేయాలని లేకుండా అలాంటి స్థితిలో అలా మనస్సును అంతర్ముఖం చేస్తూ ఆ పరమాత్మోన్ముఖం చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి మనస్సుకి తత్వమసి అని అంటారు గురువు వచ్చి. అప్పుడు నేనే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఇది జ్ఞానోదయం కలుగుతుంది. ఆ స్థితిలో గురువు రావాలంటే మనం రికమెండేషన్ చేస్తే రారు, లేకపోతే ఏదో అప్పీల్స్ పెట్టుకుంటే రారు. మనం స్థాయి పెంచుకుంటే, మనం సాధన చేసి ఆ స్థాయికి వస్తే ఆ స్థాయిలో సద్గురువు కనపడి మనకు మోక్షాన్ని అందిస్తారు, ఫైనల్ టచెస్ ఇస్తారు సద్గురువు. అందుకని ఆ స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం మనమే చేయాలి, మనమే చేద్దాం. ఆ విధంగా మనం ఆయన కృపకు పాత్రలం అయ్యి మన స్వరూపం ఏమిటో మనం తెలుసుకుందాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.